అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 6:5. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవ, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు 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 తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టచాలనంత సర్వోన్నతుడైన దేవ, మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ స్థలంలో సమకూర్చినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ప్రభువా అది నీవే మాతో మాట్లాడమని కొద్ది నిమిషాల తండ్రి మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేమైతే తండ్రి ఈ పేజీలు తిప్పగలము, కానీ అందులో ఉన్న అంతరార్థాన్ని నీవే మాకు తెలియచేయాలి. కాబట్టి మీ సహాయము కొరకు మేము ఎదురు చూస్తుండగా మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కొద్ది నిమిషాలు తండ్రి నీవు మా మధ్య సంచరించి ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మాట్లాడి మా జీవితాలను వాక్యము వైపుకు మళ్లించమని, అలాగే ప్రభువా మా మధ్య ఉన్న ప్రార్థన సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభువా వారిని జ్ఞాపకము చేసుకోమని, మా సహోదరి మరియమ్మ గురించి, ఆమె కుటుంబీకుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే హైదరాబాద్ నుంచి లలిత సిస్టర్ గురించి, తన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న శరీర బలహీనతలన్నీ మీరు తొలగించి ప్రభువా సంపూర్ణముగా వారికి స్వస్థతను దయచేయమని, అలాగే తండ్రి కోల్పోయిన ప్రార్థనా సహవాసాన్ని తిరిగి మళ్ళీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మా మధ్య ఉన్న సహోదరి అంజలి గురించి, ఆమె కడుపులో ఉన్న శిశువు గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. తప్పకుండా వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే హైదరాబాద్ నుంచి మౌనికా సిస్టర్ గురించి, తన భర్త శ్యామ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ఇంకా బలముగా ఎదుగునట్లు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి శరీర బలహీనతను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే మా సహోదరి కాంతమ్మ సిస్టర్ గురించి,
తన కుమార్తె అంజలి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే మా సహోదరి రూతు లింగంగుంట నుంచి ప్రార్థనా సహాయం కోరి ఉండగా ఆమె ప్రభువా సోమవారం ఆపరేషన్ చేయించుకోవటానికి సిద్ధపడి ఉండగా ఆ సహోదరికి మీరు సహాయం చేయండి. అలాగే మా సహోదరుడు సిలువరాజు గురించి లింగంగుంట నుంచి ప్రార్థనా సహాయం కోరుతూ ఉండగా తనకు టీబీ ఉందని, మరి వెన్నెముకలో నుంచి నీరు తీయాలని డాక్టర్లు చెప్పి ఉండగా మరి ఆ పరీక్షలన్నీ చేయించుకొని స్వస్థత పొందుకోవటానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరతలో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని ఈ కొద్ది నిమిషాలు తండ్రి మా అందరితో మీరే మాట్లాడి ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా మీరు మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తువను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దయచేసి అందరూ కూర్చోండి. మరి ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు కాలపు ప్రవక్త బోధించిన ఒక చిన్న అంశం, నేరారోపణ అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. మనందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మరి నిజంగా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. మరి దేవుడి లోకంలో మనందరికి ఇచ్చిన గొప్ప ఆస్తి ఏదంటే తన వాక్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. ప్రతి కాలములో కూడా దేవుడు తన పిల్లలకి ఇచ్చింది ఏంటంటే తన వాక్యాన్నే దేవుడు వారికి ఇచ్చాడు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రతి కాలములో మరి దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ఆస్తి ఏదంటే తన వాక్యమే. గెత్సెమనే తోటలో తన శిష్యులకి వాక్యం ఇచ్చినట్టుగా ప్రతి కాలంలో కూడా దేవుడు తన పిల్లలకి వాక్యం అనే ఖడ్గాన్ని, సత్యాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. సో సత్యమందు వీరిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు చనిపోయే ముందు గెత్సెమనే తోటలో మన దేవుడు చేసిన ప్రార్థన ఎంతో అమూల్యమైన ప్రార్థన. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ప్రభువా లోకం ఇచ్చినట్టుగా నేను వారికి ఇవ్వట్లేదు, కానీ నీ వాక్యం ఇచ్చాను అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అని చెప్పాడు. అవునా? కాబట్టి అయితే చాలా మంది ఈరోజు అనుకోవచ్చు ఈ సత్యం అందరి దగ్గర ఉంది కదా అని. అవునా? దేవుడు వారికి ఇచ్చిన వాక్యము ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ప్రతి క్రైస్తవుడి చేతిలో ఈరోజు ఈ వాక్యాన్ని, బైబిల్ని మనం చూడొచ్చు. అవునా? సత్యమందు వీరిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అని దేవుడు చెప్పి తన శిష్యులకి వాక్యం ఇచ్చాడు. అయితే ఈ లోకంలో చాలా మంది దగ్గర ఈ బైబిల్ ఉంది. అంటే ప్రతి ఒక్కడు సత్యమందు ప్రతిష్ఠించబడినట్టేనా అని చాలా మంది అనుకోవచ్చు. అందరూ ఆలోచిస్తున్నారు కదా? కాబట్టి చాలా మంది ఈరోజు బైబిల్ చదువుతూ మా దగ్గర కూడా ఈ సత్యం అనేది ఉంది, అంటే మేము కూడా సత్యమందు ప్రతిష్ఠించబడ్డాం అని చాలా మంది అనుకోవచ్చు. కానీ బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, బైబిల్ చదివే వాళ్ళందరూ సత్యమందు ప్రతిష్ఠించబడినట్టు కాదు. సౌండ్ వస్తుందిగా? అందరు ఇక్కడే ఉన్నారు కదా? సో బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ సత్యమందు ప్రతిష్ఠించబడినట్టు కాదు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథములోనే దేవుడు రెండు మార్గాలను పెట్టాడు. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. బైబిల్లో చాలా చక్కగా ఉంది, చదవండి. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. సో ఈ బైబిల్ చదివే ప్రతి ఒక్కడు జీవ మార్గములో ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఈ బైబిల్లోనే
రెండు మార్గాలు దేవుడు మనకు పెట్టాడు. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఈ బైబిలే కొంతమందికి నిత్య జీవము, ఈ బైబిలే కొంతమందిని నరకానికి కూడా తీసుకొని వెళ్ళేది. ఎందుకంటే మన ప్రవక్త చెప్తున్నాడు, ఏ నీరైతే ఇశ్రాయేలీలు వెళ్ళటానికి దారి ఇచ్చినవో అవే నీరు ఐగుప్తు ఫరో సైన్యాన్ని కూడా మూసేసని. అలాగే ఏ నీరైతే నోవాహు యొక్క ఓడను పైకి తేలేటట్టు చేసినవో అవే నీళ్లు ఈ ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని కూడా ముంచి పారేసని. కాబట్టి సహోదరులారా, బైబిల్ చదువుతున్నంత మాత్రాన మనం జీవ మార్గంలో ఉన్నట్టు కాదు, కానీ నిజంగా మనము ఏ మార్గంలో వెళుతున్నామని ప్రతి ఒక్కడు పరిశీలించుకోవాలి. అందరి చేతిలో ఈరోజు బైబిల్ ఉంది, కానీ ప్రతి ఒక్కడు జీవ మార్గంలో లేడు. కొంతమంది మాత్రమే 90% మరణ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే 10% మాత్రమే జీవ మార్గంలో వారు వెళతా ఉన్నారు. కాబట్టి బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రాన సత్యం మన చేతిలో ఉన్నట్టు కాదు. బైబిల్ మనం చదువుతున్నంత మాత్రాన సత్య మార్గంలో మనం ఉన్నట్టు కాదు. అవునా? కాబట్టి సహోదరులారా, బైబిల్లో ఒక మాట రాయబడింది, సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని ప్రసంగి గ్రంథంలో చక్కగా రాయబడింది. అంటే సత్యమైనది ఎక్కడ ఉంటుంది? నువ్వు వెతకాలి. అది చాలా దూరముగా, చాలా లోతుగా ఉంటుంది. దాన్ని పరిశీలన చేసేవారు ప్రతి కాలంలో చాలా తక్కువ మంది. అవునా? గుడ్డెద్దు చేలో పడినట్టుగా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది, కానీ సత్యాన్ని పరిశీలించి వెతికి పట్టుకునే వాళ్ళు మాత్రం ప్రతి కాలంలో చాలా తక్కువ మందే ఉంటారు. దేవుని పిల్లలు మాత్రమే సత్యమైనది ఎంత దూరముగా ఉన్నా సరే దాన్ని పరిశీలించి వెతికి పట్టుకునేది దేవుని పిల్లలు మాత్రమే. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఇక్కడ మీరు చూడండి, సత్యమైనది ఎప్పుడైతే వస్తుందో అసత్యమైనది బయటపడిపోతుంది. అవునా? ప్రతి కాలములో కూడా సత్యము ఎప్పుడైతే వచ్చిందో అసత్యం ఏమైపోద్ది? తేలిపోద్ది, బయటపడిపోద్ది. కాబట్టి ప్రతి కాలములో సత్యాన్ని అంటే వాక్యాన్ని ఈ లోకం ద్వేషిస్తూనే వచ్చింది. ఎందుకో తెలుసా? వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కడి తప్పులన్నీ బయటికి రావటం మొదలైనవి. ఇక్కడ మనం చూస్తే హేబేలు యొక్క ఆరాధన దేవుడు ఎప్పుడైతే స్వీకరించాడో అప్పుడు కయ్యను యొక్క ఆరాధన తప్పని అక్కడ తేలిపోయింది. ఇద్దరు ఆరాధించిన ఒకే దేవుణ్ణి, ఇద్దరి చేతిలో ఉన్నది ఒకే బైబిల్. వింటున్నారండి? కానీ ఒకరి ఆరాధన తప్పు, ఒకరి ఆరాధన సరైంది. దేవుడు ఎప్పుడైతే హేబేలు యొక్క ఆరాధనను స్వీకరించాడో అప్పుడు తెలియకుండానే కయ్యను యొక్క ఆరాధన తప్పు అని అక్కడ రుజువు చేయబడింది. అందరూ ఆలకిస్తున్నారు కదా? అయితే మన ప్రవక్త అంటున్నాడు, అందుకని కయ్యను ఏం చేశాడంటే తన తప్పులన్నీ బయటపడిపోయినాయి కాబట్టి, తన ఆరాధన తప్పని తెలిసిపోయింది కాబట్టి వెంటనే హేబేల్ని ఏం చేశాడు? రాయి తీసుకొని కొట్టి చంపేశాడు. అంటే అక్కడ చంపింది హేబేలును కాదు, కానీ సత్యాన్ని సమాధి చేయాలని చూశాడు కయ్యను. అవునా? కయ్యను ఎందుకు చంపాడు? ఎందుకంటే సత్యమును అక్కడ సమాధి చేస్తేనే అసత్యం అనేది చలామణి అవుతా ఉంటది. కాబట్టి ప్రవక్త ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఎప్పుడైతే హేబేలు చనిపోయాడో అప్పుడు కయ్యను ఏమనుకుంటున్నాడంటే ఇక సరైన ఆరాధన చేసేవాడు లేడు కాబట్టి ఇక నేను చేసిందే సరైన ఆరాధన అనుకున్నాడంట. పిల్లలను చూడండి. సో కాబట్టి కయ్యను ఏం చేశాడు? సరైన ఆరాధన చేసేవాడిని చంపేశాడు. చంపేసి ఏమనుకున్నాడంటే ఇక నుంచి నేను చేసే ఆరాధనే సరైంది, ఎందుకంటే నన్ను బయట పెట్టేవాడు లేడు. అవునా? సత్యం ఏం చేసిద్ది? అసత్యాన్ని బయట పెట్టిద్ది. ఇప్పుడు నన్ను బయట పెట్టేవాడు లేడు కాబట్టి ఇక నుంచి నేను చేసే ఆరాధనే సరైందని పాపం కయ్యను అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే హేబేలు చనిపోగానే హేబేలుకు ప్రతిగా షేతును అనుగ్రహించాడు. అందుకే అవ్వ ఏం చేసిందంటే షేతును కన్నప్పుడు కయ్యను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానాన్ని అనుగ్రహించాను అని చక్కగా చెప్పింది. అంటే దేవుడు ఏం చేశాడు? సత్యాన్ని చంపేశాను అని కయ్యను అనుకుంటున్న సమయంలో మళ్ళీ దేవుడు షేతు ద్వారా సత్యమైన ఆరాధనను దేవుడు మళ్ళీ స్థాపించాడు. అవునా కాదా? కాబట్టి సత్యాన్ని ఎవడు చంపలేడు. ఆ వ్యక్తిని చంపొచ్చు కానీ సత్యాన్ని మాత్రం, వాక్యాన్ని మాత్రం ఎవడు చంపలేడు. వాక్యాన్ని ఎవడో సమాధి చేయలేడు. అందుకే మన దేవుణ్ణి తీసుకెళ్లి సమాధిలో పెడితే సమాధి ఆయన్ని బంధించలేకపోయింది.
మూడవ దినమున మన దేవుడు ఏం చేశాడు? సమాధిని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఎవడు కూడా చంపలేడు, దాన్ని సమాధి చేయలేడు. అవునా? కానీ కయ్యను ఏమనుకున్నాడు? హేబేలును చంపి సత్యాన్ని సమాధి చేశాను అనుకున్నాడు. కానీ దేవుడు వెంటనే షేతు ద్వారా ఆ సత్యాన్ని మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ప్రతి కాలంలో మనం చూసుకుంటూ వెళితే సత్యం అనేది ఏం చేసిందంటే అసత్యాన్ని బయట పెడుతూ వచ్చింది. అవునా? ఆహాబు యెజెబెలు చేసిన ఆగడాల్ని బయట పెట్టింది ఎవరంటే ఆహాబు మాత్రమే. ప్రవక్తల దగ్గర ఏముంటదంటే వాక్యం ఉంటది. వాక్యం అంటే సత్యము. కాబట్టి సత్య వాక్యముతో ఏలియా వచ్చి ఏం చేశాడంటే వారిద్దరి బతుకుల్ని బయట పెట్టాడు. కాబట్టి వాక్యం ఎప్పుడైనా ఏం చేసిద్ది? ఒక వ్యక్తిలో ఉన్న తప్పుల్ని బయట పెట్టిద్ది, ఒక వ్యక్తిని సరిచేసిద్ది, ఒక వ్యక్తిని మార్చిద్ది. బైబిల్లో చక్కగా రాయబడింది కీర్తనల గ్రంథంలో, నీ వాక్యము అపురూపమైనది, అది నా ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నది అని తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కన్వర్టింగ్ మై సోల్ అని చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. అంటే మన ప్రాణాత్మలను సైతం మార్చే శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి వీరిద్దరూ చేసిన తప్పుల్ని బయట పెట్టింది ఎవరు? ఏలియాలో ఉన్న వాక్యము వారిద్దరూ చేసిన తప్పుల్ని బయట పెట్టింది. కాబట్టి ప్రతి కాలములో సత్యం ఏం చేసిందంటే అసత్యాన్ని బయటికి తీసుకొస్తా ఉంటది. అందుకని ఈ లోకం సత్యాన్ని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటది. ప్రవక్తలను ఈ లోకం చంపుకుంటూ వచ్చింది. అందుకే మన యేసయ్య ఏమన్నాడంటే యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యముతో ఎప్పుడైతే ప్రవక్తలు వచ్చారో ఈ లోకం ప్రవక్తలను ఏం చేసింది? చంపుకుంటూనే వచ్చింది. ఎప్పుడైతే ఏలియా కర్మేలు పర్వతం మీద 450 మందిని చంపించాడో అప్పుడు యెజెబెలు వెంటనే ఏలియాకు కబురు పెట్టింది. ఏమని? నిన్ను కూడా ఇలాగే చంపేస్తాను, చూస్తా ఉండని మెసేజ్ పెట్టింది. అవునా కాదా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాలంలో కూడా సత్యం అనేది ఏం చేసిద్దంటే లోకములో ఉన్న అసత్యాన్ని బయట పెడతా ఉంటది. అందుకని ఈ లోకం ఎప్పుడు కూడా సత్యాన్ని ద్వేషిస్తూ ఉంటది, ప్రవక్తలను ద్వేషిస్తూ ఉంటది, వాక్యాన్ని చంపేద్దామని చూస్తూ ఉంటది. కానీ వాక్యాన్ని మాత్రం ఎవడు సమాధి చేయలేడు. మనం చూస్తే అదే ఏలియా ఆత్మతో ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఏలియా ఆత్మతో వచ్చి ఆ రోజు ఎలాగైతే ఏలియా ఆహాబును యెజెబెలును ఖండించాడో ఇక్కడ కూడా ఈ ఏలియా వచ్చి ఏమంటున్నాడంటే హేరోదు రాజును ఖండిస్తున్నాడు. ఏమని? నీవు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి సత్యం ఏం చేస్తుంది చెప్పండి? అసత్యాన్ని మోసాన్ని అన్నిటిని బయట పెట్టేది ఏంటంటే సత్యమే, వాక్యమే. అందుకే బైబిల్లో ఏమనుందంటే దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుదురు అని కీర్తనల గ్రంథంలో చక్కగా రాయబడింది. సో వాక్యము గనక లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరినైనా సరే భయపెట్టేది, తప్పును వెలికి తీసేది, మనుషుల్ని మార్చే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను వాక్యముతో వచ్చి ఎప్పుడైతే వారి తప్పులన్నీ బయట పెట్టాడో అప్పుడు అందరూ కలిసి ఆయన మీద పీకల దాకా కోపం పెట్టుకున్నారు. అందరూ ఆలోచిస్తున్నారండి. లెక్క అయితే ఏం చేయాలి? ఇప్పుడు హేరోదు రాజు దగ్గరకు వచ్చి నీ తమ్ముని భార్య నుంచుకున్నావు, జాగ్రత్త అని చెప్పినప్పుడు లెక్క అయితే ఆ వ్యక్తి మారిపోవాలి. కానీ ఏం చేశారు వాళ్ళిద్దరూ? యోహాను మీద పగబట్టి తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఒకరోజు నిజంగానే ఆ హేరోదు రాజు యొక్క పుట్టినరోజు వచ్చినప్పుడు తన కుమార్తె ఏమడిగిద్ది? యోహాను తల కావాలి అని అడిగిద్ది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇష్టం లేకపోయినా తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పాపం అన్యాయంగా యోహాను తలను నరికించాడా లేదా? కాబట్టి లోకం ఎప్పుడైనా సరే సత్యాన్ని సమాధి చేయటానికే చూసింది తప్ప మార్చుకోవటానికి ఎవ్వడూ ప్రయత్నించడు. కానీ దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే గద్దింపుకు లోబడతారు. సత్యం వచ్చి వారిలో ఉన్న పాపాన్ని, అసత్యాన్ని బయట పెట్టినప్పుడు వెంటనే సరి చేసుకోవటానికి, మార్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవునా? దావీదు తప్పు చేశాడు, ఊరియాను చంపించాడు, బత్షెబాను అన్యాయముగా పెళ్లి చేసుకున్నాడు. కానీ నాతాను వచ్చి ఎప్పుడైతే గద్దించాడో దావీదు ఏం చేశాడు? సరి చేసుకున్నాడా లేదా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి కాలంలో దేవుని పిల్లలు వారి తప్పులు ఎప్పుడైతే వాక్యం వచ్చి బయట పెట్టిద్దో వారు వెంటనే సరి చేసుకోవటానికి ప్రయత్నిస్తారు.
అవునా? అందుకే దేవుడు ఏమన్నాడు? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా అలా చేసి దేవుని యొద్ద నుండి కనికరాన్ని పొందుతారు. కానీ దుష్టుని సంబంధులు మాత్రం ఎంతసేపు ఆ సత్యాన్ని సమాధి చేయాలని, వాక్యాన్ని చంపేయాలని, వాక్యానికి దొరకకుండా చూసుకోవాలని ఇలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. అవునా? కాబట్టి ఇలా మనం చూసుకుంటూ వస్తే ప్రవక్త ఒక మాట అన్నాడు చూడండి, యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ప్రవక్త మాట అంటున్నాడు. ఆయనకు ముందుగా వచ్చిన యోహాను, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను రాజీ పడని వ్యక్తి, అదే రీతిగా మాట్లాడాను. మీరు వచ్చి అబ్రహాము మా తండ్రి అని చెప్పవద్దు. మీరు ఎంతసేపు మా తండ్రి అబ్రహాము అని మీలో మీరు గొప్పలు చెప్పుకోవద్దు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల ద్వారా దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. అవునండి, ఇదిగో గొట్టలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. అవునయ్యా. ఈ లాస్ట్ లైన్ చూడండి, మీకు అర్థమైంది. దేవుడు తన వాక్యము ఎడల, అంటే దేవుడు తన వాక్య విషయములో దృఢముగా, కఠినముగా, మొండిగా ఉంటాడంట. మన దేవుడు ఎలాంటి వాడు? దీనుడు, సాత్వికుడు. అవునా కాదా? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేవాడు. సిలువలో కూడా శత్రువుల కోసం ప్రార్థన చేసిన గొప్ప మనసున్నవాడు మన దేవుడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్య విషయంలో మాత్రం మన దేవుడు ఎలా ఉంటాడంట? ఆయన్ని పొడిచినా సరే నిన్ను క్షమిస్తాడు. బరబ్బాతో దేవుడు ఏమన్నాడు? నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను అని చెప్పాడు. నిజంగానే ప్రాణం ఇచ్చాడు బరబ్బా కోసం. కానీ వాక్య విషయంలో మాత్రం ఆయన దృఢముగా ఉంటాడంట. దృఢముగా అంటే ఏంటి? గట్టిగా, బలంగా. ఒకరోజు కొరడా తీసుకున్నాడు. చర్చిలో అందరూ ఏం చేస్తున్నారు? క్రయ విక్రయాలు చేస్తా ఉన్నారు. కొనటం, అమ్మటం, ఇవన్నీ చేస్తుంటే ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్న దేవుడే ఇక్కడ ఏం పట్టుకున్నాడు? కొరడా పట్టుకొని బలలన్నీ కింద పడేసి పావురాలన్నిటినీ వదిలేసి వారి మీద ఏదో కోపం వచ్చినోడికిలాగా అరుస్తా ఉన్నాడు. అవునా? దేవాలయం అంటే ఏమనుకున్నారు? సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను, కానీ దాన్ని మీరు దొంగల గుహగా చేశారని వారి మీద ఆయన గట్టి గట్టిగా అరిచాడు. అంటే వాక్య విషయంలో మన దేవుడు ఎలా ఉన్నాడు? దృఢంగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. ఇంకోటి ఎలా ఉన్నాడు? కఠినముగా ఉన్నాడు. వింటున్నారండి? మీరు గమనించండి. మరి దేవునిలో ఇలాంటి లక్షణాలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎంతసేపు మత శాఖలు ఏమనుకుంటారంటే ఆయన దీవిస్తాడు, కరుణిస్తాడు, కృపామయుడు, ఎన్ని తప్పులు చేసినా ఏమి అండని ఇష్టం వచ్చినట్టుగా జనాలు తప్పులు చేయటం, దేవుని దగ్గరకు వచ్చి ఆడవటం, తప్పులు చేయటం, చర్చిలోకి వచ్చి వాటిని ఒప్పుకోవటం. ఇదే సరదా అయిపోయింది ప్రజలకి. జీవితాంతం తప్పులు చేయటం, దేవుని దగ్గరకు వచ్చి ప్రభువాని అంత కరుణామయుడు లేడని ఆయన వేడుకుంటా ఉంటారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసిన వారిని మన దేవుడు క్షమిస్తాడు, కానీ వాక్య విషయంలో మాత్రం మన దేవుడు ఎలా ఉంటాడు? దృఢముగా, కఠినముగా, మొండిగా ఉంటాడంట. లోకంలో కొంతమంది మొండోళ్ళను మనం చూస్తాం. ఎంత చెప్పినా వినవేంట్రా అని మనం ఏం చేస్తాం? ఎంత మొండోడు వెంట్రా అంటాం మనం. సేమ్ అలాగే మన దేవుడు కూడా ఎంత చెప్పినా సరే వాక్య విషయంలో మాత్రం రాజీ పడడు. ఆయన పిల్లలు కూడా అంతే. అందుకే ముగ్గురు బాలురు షడ్రకు, మేషకు, అబేద్నగో ఒరే దండం పెట్టండి అంటే పొర్రపాటును కూడా దండం పెట్టట్లేదు. చిన్నపిల్లలు వాళ్ళు. అవునా? పెద్దోడు డెక్క ముక్క తినేసినోడు అంటే ఇంకేముందిలే చచ్చిపోదాం అనుకుంటారు. కానీ పిల్లలు మాత్రం చావుకు కూడా భయపడకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళు చావనన్నా చస్తాం కానీ దానికి మాత్రం నమస్కారము చెయ్యము అంటున్నారు. అంటే వాక్య విషయంలో వారు కూడా దృఢముగా ఉన్నారు, కఠినముగా ఉన్నారు, మొండిగా ఉన్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఈ లక్షణాలు దేవునిలో చూడొచ్చు, దేవుని పిల్లలందరిలో మనం చూడొచ్చు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, అందరూ గుర్తుపెట్టుకోండి. మన దేవుడు అంటే ఎంతసేపు ఆయన శాంతము గలవాడు, సౌమ్యుడు, దీనుడు అని ఏంటంటో చెప్తాం మనం. కానీ వాక్య విషయంలో మాత్రం మన దేవుడు ఎంతో రోషము కలిగిన వాడు, ఎంతో దృఢముగా, కఠినముగా, మొండిగా ఉండే దేవుడు మన దేవుడు. అందరూ ఆలకిస్తున్నారా? కాబట్టి సహోదరులారా, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది.
అందుకే మన దేవుడు 100% సత్యముగా భూమి మీదకు వచ్చాడు. ప్రవక్తలందరినీ మనం చూస్తే వారిలో ఎంతో కొంత వాక్యం ఉంది, కానీ యేసయ్యలో మాత్రం 100% ఆయన వాక్యముగా భూమి మీదకు దిగి వచ్చాడు. అవునా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాను. చాలా క్లియర్గా ఉంది. కాబట్టి మన దేవునిలో అడుగడుగున వాక్యముతో ఉన్నాడు ఆయన. కాబట్టి వాక్యం ఏం చేసిద్ది? సత్యం ఏం చేసిద్ది చెప్పండి? అసత్యాన్ని బయట పెడుతూ ఉంటది. అందరు ఆలకిస్తున్నారా? సత్యం ఏం చేసిద్ది? అసత్యాన్ని రంగు బయట పెట్టేదే వాక్యము. వింటున్నారండి? రోల్డ్ గోల్డ్కి పైన ఏముంటుంది? మొత్తం పోతే. ఆ పోతను బయటికి తీయాలంటే ఏం రావాలి? గీటు రాయి రావాలి. అవునా? కంసాలి వాడు ఏం చేస్తాడు? నువ్వు తీసుకెళ్ళి ఒక చైన్ ఇవ్వగానే లటక్కని డబ్బులు ఇచ్చేయడు తీసుకొని, భలే మెరుస్తుంది ఇది, దీనికి ₹1,00,000 వస్తాయి అంటాడా? లేదండి. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? గీకుతాడు. దానిలో ఎంత విషయం ఉందో ముందు పరీక్షిస్తాడు. అవునా కాదా? కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే, ఇందులో చాలా కల్తీ ఉందండి, ఇది ప్యూర్ గోల్డ్ కాదు అంటాడు. చాలా మందికి గోల్డ్ మెడల్స్ వస్తాయి. గెలిచిన వారికి ఏమిస్తారు? గోల్డ్ మెడల్స్ ఇస్తారు. ఆ గోల్డ్ మెడల్స్లో పూర్తిగా బంగారం ఉండదు, సగమే ఉంటుంది బంగారం. అవునా? కాబట్టి కంసాలి వాడు దాన్ని ఏం చేస్తాడు? పూర్తిగా పరీక్షించి అది నిజంగా విలువైందైతేనే నీకు ఆ డబ్బు చెల్లిస్తాడు. అవునా? అలాగే మన దేవుడు కూడా భూమి మీదకి ఎలా వచ్చాడంటే 100% వాక్యముగా వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కడి బతుకును బయటికి తీస్తా ఉన్నాడు ఆయన. అవునా కాదా? జక్కయ్య పాపం చెట్టు మీద కూర్చుంటే ఏమన్నాడు? చెట్టు దిగి అన్నాడా లేదా? ఒకసారి పేతురు వచ్చినప్పుడు పేతురుతో ఏమన్నాడు? నీ పేరు పేతురు, మీ నాన్న పేరు బర్యోనా అని చెప్పాడా? చెప్పలేదా? నీవు యోనా కుమారుడవైన సీమోను అని పేతురుతో చెప్పాడు. అలాగే ఆంద్రియా, నతానియేలు, వీళ్ళందరి బతుకులను దేవుడు బయట పెడతా ఉన్నాడు. అలాగే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? వారి చండాలమైన బతుకులన్నీ బయట పెట్టాడు. కాబట్టి యేసయ్యను చూస్తుంటే వారికి సలసల కాగిపోతుంది, రక్తం ఉడికిపోతుంది. ఎందుకని? యేసయ్య ఏం చేస్తున్నాడు? వారి ప్రతి తప్పును బయట పెడుతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి కయ్యేను యొక్క ఆరాధన తప్పని ఎప్పుడైతే రుజువు చేయబడిందో వెంటనే హేబేలు మీద పగబట్టాడు. అలాగే వీరు చేసే ఆరాధన తప్పని ఎప్పుడైతే దేవుడు రుజువు చేశాడో అప్పుడు ఆయన మీద అందరూ కలిసి పీకల్లాగా పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా చంపేద్దామని చెప్పేసి ఆయన కోసం వెతుకుతా ఉన్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఆయనేమి ఎవరికి ఏ హాని చేయలేదు, కానీ ఆయన్ని అతి కిరాతకంగా చంపాలన్నంత కోపం పెంచుకున్నారు అందరూ. ఎందుకంటే వారి బతుకులన్నీ, వాక్యం ఏం చేస్తుంది? సత్యం అనేది ఎప్పుడు కూడా అసత్యాన్ని బయట పెడుతూ ఉంటది. కాబట్టి సహోదరులారు, ఇక్కడ మనం గమనిస్తే దేవుణ్ణి చూస్తున్నప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన బతికున్నంత వరకు ఇలా తప్పులన్నీ ఆయన తవ్వుతానే ఉన్నాడు. వింటున్నారండి? ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏమంటున్నాడు? సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు అంటున్నాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు వారి బతుకుల్ని దేవుడు తూర్పారబెడతా ఉన్నాడు. అందుకని ఏదో ఒకటి చేసి ఆయన్ని చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఒకరోజు నిజంగానే చంపేశారు ఆయన. అందరూ ఆలకిస్తున్నారండి. మొత్తానికి కయ్యేను ఎలాగైతే హేబేల్ని చంపి హమ్మయ్య అనుకున్నాడో వారు కూడా యేసయ్యను చంపేసి హమ్మయ్య అనుకున్నారు. అయితే చంపేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఉత్తి పుణ్యానికి చంపకూడదు. అవునా? ఏదో ఒక కారణాన్ని చూపించే చంపాలి. సో మన దేవుణ్ణి చంపాలంటే ఆయన మీద కూడా కొన్ని నేరాలు, కొన్ని నెపాలు ఆయన మీద మోపాలి. అవునా కాదా? ఊరికే తీసుకొచ్చి ఆయన్ని చంపేయమంటే ప్రజలు తిరగబడతారు. ఒకవేళ వెనకాలే కయ్యన్లాగా బండ తీసుకొని వచ్చి నెత్తి మీద వేసి చంపుదామంటే ఆయనకి తెలియకుండా ఏమీ చేయలేం. అవునా కాదా? మన మనసులో ఏముందో చెప్పేస్తాడు ఆయన. కాబట్టి ఆయన చంపాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటంటే ప్రభుత్వానికి అప్పచెప్పి ఆయన మీద ఏదో ఒక నేరాన్ని మోపి అప్పుడు ఆయన్ని చంపాలి. అందుకని అందరూ కలిసి ఆయన ఎలా తీసుకొచ్చారంటే ఒక గొప్ప నేరస్తుల్లాగా ఆయన్ని చిత్రీకరించారు. గొలుసులతో బంధించి తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టారు?
పిలాతు ముందు నుంచోబెట్టారు. అందరు ఆలకిస్తున్నారండి. పిలాతు చూడగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే యేసయ్యను ఎలా తీసుకొచ్చారు? ఒక గొప్ప తీవ్రవాదిని ఎలాగైతే తీసుకొస్తారో అలా తీసుకొచ్చారు. ఆ సీన్ ఒక్కసారి మనం చూస్తే ఎంత గొప్ప నేరం చేశాడో అనిపిస్తా ఉంటది మనకి. అవునా? ఇష్టం వచ్చినట్టు తన్ని గుద్ది ముఖం మీద ఊసి ముళ్ళ కిరీటం పెట్టి బట్టలన్నీ లాగేసి ఊదారంగు వస్త్రాన్ని చుట్టి తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టారు. పిలాతు చూడగానే ఏమనుకున్నాడు? అమ్మో, ఎంత గొప్ప నేరం చేశాడో, ఇలా తీసుకొచ్చారని పిలాతు షాక్ అయ్యాడు. అయితే పిలాతు జాగ్రత్తగా మన దేవుణ్ణి పరిశీలిస్తే ఆయనలో ఒక్క తప్పు కూడా దొరకలేదంట. అందరూ ఆలకిస్తున్నారండి. ఆయన్ని తీసుకొచ్చిందేమో ఎలా తీసుకొచ్చారు? ప్రపంచములో పెద్ద నేరస్తుల్లాగా తీసుకొచ్చారు. అవునా? ఎంత గొప్ప నేరం చేస్తే ఎంత దారుణంగా హింసించారో అని పిలాతు భావించాడు. కానీ యేసయ్యను నిలబెట్టి ఎంత స్కాన్ చేసినా ఆయనలో ఏ తప్పు కూడా దొరకట్లేదు. అందుకని పిలాతు ఏమన్నాడో చూడండి. పిలాతు చెప్పిన మాట ఒక్కసారి చదువుదాం. లూకాసు వార్త 23:4. లూకాసు వార్త 23:4లో పిలాతు చక్కని మాట చెప్తున్నాడు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడుటలేదు. ఏమన్నాడు ఆయన? అందరూ ఆలకిస్తున్నారండి. ఇది చెప్పింది ఎవరంటే యేసయ్యకి అభిమాని కాదండి. ఇప్పుడు మన అభిమానులు అంటే మనకు మంచిగా సాక్ష్యం ఇస్తారు. అవునా కాదా? మనం తప్పు చేసినా మన వాళ్ళు ఏమంటారు? మా ఓడు కరెక్టరా అంటారు. కానీ ఇక్కడ పిలాతుకి యేసయ్యకి ఎలాంటి సంబంధం లేదు. అవునా? ఆయన అన్యుడు. కానీ యేసయ్యను నిలబెట్టి ఎంత చూసినా సరే ఆయనలో ఏ తప్పు కనిపించట్లేదు. అందరూ ఆలకిస్తున్నారండి. మరణానికి తగిన హేతువు ఆయనలో ఏమి కూడా కనబడట్లేదు. అందుకని ఏమంటున్నాడంటే ఇతనిలో ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమో కనబడుటలేదు. కానీ ఎలా తీసుకొచ్చారు ఆయన్ని? పైనుంచి కింద వరకు గొలుసులతో బంధించి ఒక గొప్ప నేరస్తుల్లాగా తీసుకొచ్చి నుంచోబెట్టారు. కానీ ఎంత పరీక్షించినా ఆయనలో ఒక్క నేరం కూడా దొరకట్లేదు పిలాతుకి. అప్పుడు పిలాతుకి అర్థమైంది ఏంటంటే వీళ్ళందరూ అసూయ చేత తీసుకొచ్చారు తప్ప ఆయనలో ఏ పాపం కూడా లేదు అన్న విషయం పిలాతుకి అర్థమైంది. పిలాతు ఏమంటున్నాడు? ఓహో, అంటే ఈయన మీద వీళ్ళకి ఫుల్లుగా కక్ష పీకల్లాగా ఉంది, అందుకే ఈ రకంగా అరుస్తున్నారు. కానీ ఆయనలో మరణానికి తగిన హేతువు ఏది కూడా నాకు కనిపించట్లేదు అని ఒప్పుకున్నాడు ఆయన. ఏమంటాడో చూడండి. మత్తయి సువార్త 27:17లో పిలాతుకు అర్థమైంది. అసలు వీరందరి ఇంటెన్షన్ ఏంటని పిలాతు పరీక్షించినప్పుడు వారికి ఫుల్లుగా యేసయ్య అంటే కడుపు మంట, అసూయ, కక్ష ఉందని పిలాతుకు అర్థమైంది. అందరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు అదొక గొప్ప తీర్పు అన్నమాట. దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. యేసయ్యను అక్కడ నుంచోబెట్టారు. పిలాతు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అది చిన్న చితక కేసు కాదండి. ప్రపంచమంతా, దేశమంతా అక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి అందరి దృష్టి దాని మీదే ఉంది. కాబట్టి చెప్పే తీర్పు జాగ్రత్తగా చెప్పాలి. అందుకే పిలాతు అణువణువున ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఏ తప్పు దొరకట్లేదు. కానీ ప్రజలు మాత్రం గట్టిగా అరుస్తున్నారు. ఏమని? ఆయన్ని సిలువేయండి, చంపండి అని. అప్పుడు పిలాతుకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇదంతా కక్ష ద్వారా, అసూయ ద్వారా జరుగుతుందే తప్ప ఆయన నిజంగా ఏ తప్పు చెయ్యలేదన్న విషయం పిలాతుకు అర్థమైంది. అందుకే ఏమంటున్నాడో చూడండి. 27:17. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? పిలాతు పాపం చాలా ట్రై చేశాడు యేసయ్యను వదిలేద్దామని. అవునా? అందుకని ఏం చేశాడంటే కావాలని బరబ్బను తీసుకొచ్చి నుంచోబెట్టాడు. బరబ్బను నుంచోబెట్టి యేసయ్యను నుంచోబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి, మీకు ఎవరు కావాలి, కోరుకోండి అంటున్నాడు. అప్పుడు జనాలు ఏమనుకోవాలి? బరబ్బా నరహంతకుడు, వదిలేస్తే జనాల మీద పడి చంపుతా ఉంటాడు, కాబట్టి ఆయన్ని వదిలేయటం కంటే యేసయ్యనే వదిలేయండి అని చెప్తారేమో అని పిలాతు అనుకుంటే, కానీ వారు ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడిని కోరుకొని యేసయ్యను మాత్రం సిలువ వేయమని కేకలేస్తున్నారు. అప్పుడు పిలాతుకు అర్థమైంది ఏంటంటే ఇదంతా అసూయ చేతే ఆయన్ని చంపుతున్నారు తప్ప నిజానికి ఇందులో ఆయన చేసిన తప్పేమీ లేదని పిలాతుకు అర్థమైపోయింది. అందుకే లాస్ట్లో ఏం చేశాడు ఆయన?
నాకు తెలియదు బాబు, మీరే ఏదో ఒకటి చేసుకోండి, నాకు మాత్రం ఈ పాపం అంటకూడదని చెప్పేసి ఆయన చేతులు కడుక్కున్నాడు. అవునా? తీర్పిచ్చినప్పుడు చేతులు కడుక్కోవాల్సిన పని లేదండి, ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. కానీ నీతిమంతుడైన వాడిని శిక్షిస్తాననే బాధ పిలాతుకు ఉంది కాబట్టి అక్కడ ఏం చేశాడు? ఆయన చేతులు కడుక్కున్నాడు. అదే చెప్తున్నాడు చూడండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఆన్సర్ వచ్చిందా రాలేదా? పిలాతుకు వచ్చింది ఆన్సరు. ఏమని? అసూయ చేత చంపుతున్నారు అని. కయ్యను ఎందుకు చంపాడు? హేబేల్ని. ఆస్తి గొడవలా? కాదండి, కేవలం అసూయ, కేవలం కడుపు మంట. కాబట్టి ప్రతి కాలంలో దేవుని పిల్లల్ని చూస్తే అందరికేంటి? ఈ లోకానికి దేవుని పిల్లల్ని చూస్తే కడుపు మంట తట్టుకోలేరు వాళ్ళు. వాడు ఎలా నాశనం అయిపోవాలా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే సత్యం అనేది ఏం చేసిద్ది? అసత్యాన్ని బయట పెడతా ఉంటది. అందుకని లోకం ఎప్పుడు కూడా సత్యాన్ని సమాధి చేయటానికే చూసింది తప్ప వారి జీవితాలు బాగు చేసుకోవాలని ఈ లోకం ఎప్పుడూ ఆశించదు. కాబట్టి సహోదరులారా, పిలాతుకు అర్థమైపోయింది ఏమని? ఇక్కడ జరుగుతుందంతా అబద్ధమైన నేరారోపణ తప్ప నిజమైన నేరారోపణ ఇక్కడ ఏమీ లేదు అన్న విషయం పిలాతుకు అర్థమైపోయింది. వింటున్నారని? అందరూ కలిసి ఒక అమాయకుడిని చంపుతున్నారని, ఒక నీతిమంతుడిని చంపుతున్నారని పిలాతుకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన ఏం చేశాడు? నాకు సంబంధం లేదని చెప్పేసి నిజంగానే అక్కడ చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పోండి అన్నాడు. కాబట్టి అదంతా ఏంటంటే ఒక అబద్ధమైన నేరారోపణ మన దేవుడి మీద చేశారు. అందరూ వింటున్నారండి? ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో మన దేవుడి మీద చేసిన నేరారోపణ నిజమైందా అబద్ధమైందా? అబద్ధమైంది. మరణానికి తగిన హేతు ఆయనలో ఏది కూడా లేదు. కానీ ఎలా అరుస్తున్నారో తెలుసా? ఒక భయంకరమైన రాక్షసుని చూసి చంపండి చంపండి, పాముని చూసి మనం ఏం చేస్తాం? ఎవడన్నా వద్దొద్దు చంపొద్దు అంటాడా? పామును చూస్తే 10 మందిలో 9 మంది ఏమంటారు? చంపు చంపు, అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అని చెప్తా ఉంటారు. లేదు, అటు పారిపోయింది ఇటు పారి, అందరూ ఎదుగుతారు దాన్ని చంపటానికి. ఎందుకంటే అది విషకరమైన జంతువు, దాన్ని వదిలేస్తే ఖచ్చితంగా మనుషుల్ని చంపిద్దనే భయం ఉంటుంది. కాబట్టి ఎవ్వడు కూడా పామును విడిచిపెట్టాలి అనుకోడు. అలాగే యేసయ్య మీద ఎలా అరుస్తున్నారంటే, ఒక గొప్ప రాక్షసుని చంపటానికి ప్రజలు ఎలాగైతే కేకలేస్తారో యేసయ్యను చంపటానికి అలా అరుస్తున్నారు. అక్కడికి పిలాతు కంట్రోల్ చేద్దామని చూసిన పాపం పిలాతు వల్ల కూడా కాలేదు. అందుకే అల్లరి ఎక్కువగుచున్నదని పిలాతు గమనించి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకు మాత్రం సంబంధం లేదని చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక అబద్ధమైన నేరారోపణ చేసి మన దేవుణ్ణి అన్యాయముగా చంపేశారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, యేసయ్యను చంపుట ద్వారా వారే అసలైన నేరస్తులుగా మార్చబడ్డారు. ఎవరు? అక్కడున్న ప్రధాన యాజకులు, పాస్టర్లు, వీళ్ళందరూ యేసయ్యను చంపి వారే నిజమైన నేరస్తులను రుజువు చేసుకున్నారు. పిలాతుకు ఏమర్థమైంది? ఇదంతా అబద్ధమైన నేరారోపణ అని పిలాతుకు అర్థమైంది. కానీ యేసయ్యను చంపి నిజమైన నేరస్తులు ఎవరో వాళ్ళకు వాళ్లే బయట పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలైన నేరస్తులు ఎవరు? యేసయ్యను చంపిన ప్రధాన యాజకులే అసలు సిసలైన నేరస్తులు. మన దేవుడు కాదండి. దేవుడు కాదు నేరస్తుడు. కానీ దేవుణ్ణి చంపి అంత పాపాన్ని మూటగట్టుకున్న వీళ్ళే అసలు సిసలైన నేరస్తులు. అందరూ ఆలకిస్తున్నారు లేదా? వాళ్ళంత గొప్ప నేరం చేశారు కాబట్టి పిలాతు చేతులు కడుక్కున్నాడు. మన దేవుడు కూడా కలువరి సిలువలో ప్రార్థన చేశాడు వారి కోసం. అవునా? వారంత గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నారు కాబట్టి మన దేవుడు కూడా ప్రభువా వారిని క్షమించు అని కలువరి సిలువలో వేడుకున్నాడు. నిజంగా వారు నేరస్తులేనా కాదా అని ఒక్కసారి మనం చూద్దాం. యేసయ్య జీవితాన్ని కొద్దిగా మనం చూస్తే వారు నిజంగా నేరస్తులా కాదా అని మనకు అర్థమైపోద్ది. మన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కాబట్టి వచ్చిన వాడు ఎవరంటే 100% వాక్యం. ఎందుకంటే పాత నిబంధనలో ఆయన గురించి ఎవరెవరు ఏమేమైతే చెప్పారో వాటన్నిటిని నెరవేర్చిన ఒకే ఒక్క వ్యక్తి మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అందరూ వింటున్నారండి. మాటతోనూ క్రియతోనూ సాక్ష్యములతోనూ రుజువు చేయబడిన ఒకే ఒక్క వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. వింటున్నారండి. కేవలం మాటలతోనే కాదు, మాటలతోనూ క్రియలతోనూ ఆయన బోధల్లోనూ సాక్ష్యముల ద్వారా ప్రతి చోట మన దేవుడు రుజువు చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే చాలా మంది ఆయన మెస్సయ్యగా గుర్తించారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఎన్నికలో ఉన్న ప్రతి ఒక్కడు మెస్సయ్యగా గుర్తించారు ఆయన్ని. కానీ వీరు మాత్రం ఎన్ని సూచనలు కనపడినా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని లేఖనాలు పరిశీలించినా సరే ఆయన దొంగగానే చూశారు తప్ప మెస్సయ్యగా ఎవడో గుర్తించలేడు. అందుకే దేవుడు ఏమన్నాడు, మీ లేఖనాలే నా గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి, మీ లేఖనాలను ఒక్కసారి పరిశీలించండి, మోషే నా గురించి రాశాడు అందులో అని చెప్పాడు. అవునా? వీరు మోషేను నమ్ముతున్నారు, కానీ మోషే చెప్పిన మెస్సయ్యను వాళ్ళు నమ్మట్లేదు. వీరు అబ్రహామును నమ్ముతున్నారు, కానీ అబ్రహాము దేవుణ్ణి చూసి ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నన్ను చూశాడు, చూసి ఆనందించాడు అంటున్నాడు. కానీ మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ నన్ను రాళ్లతో కొడుతున్నారు కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని దేవుడు వారిని తిట్టాడు. కాబట్టి సహోదరులారా, మన దేవుడు ప్రతి చోట ఆయనే దేవుడని, ఆయనే మెస్సయ్య అని ఆయన రుజువు చేసుకుంటూ వచ్చాడు. అయినా సరే మన దేవుణ్ణి చిత్రహింసలు చేసి ఎవరిని చంపనంత దారుణంగా మన దేవుణ్ణి చంపి సిలువేశారు. అందరూ ఆలకిస్తున్నారా? అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, కొన్ని ప్రశ్నలు మన ప్రవక్త వేశాడు. చూడండి, వారు నిజంగా నేరస్తులా కాదా అని ఇక్కడ మనకు తేలిపోద్దు. నిజమైన నేరస్తులు ఎవరు చెప్పండి? అక్కడున్న మత నాయకులు, యాజకులు, ప్రధాన యాజకులే అసలు సిసలైన నేరస్తులు, మన దేవుడు కాదండి. అయితే వారు ఎలా నేరస్తులో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ మాట ఏంటంటే, అసలు దేవుణ్ణి వాళ్ళు ఎక్కడ చంపారు? ఫస్ట్ ప్రశ్న. రెండవది, ఎవరు చంపారు? మూడవ ప్రశ్న, ఎప్పుడు చంపారు? నాలుగవది, ఎలా చంపారు? ఐదవది, అసలు ఎవరిని చంపారు? ఈ విషయాలన్నీ కొద్దిగా మనం ఆలోచిస్తే వారు చేసిన నేరం ఎంత పెద్దదో మనకు అర్థమైంది. అందరూ ఆలోచిస్తున్నారా? కాబట్టి వారు చేసిన నేరం చిన్నది కాదండి. వారు చేసిన పాపం చిన్నది కాదు. ఏదో వ్యభిచారం చేసి తిరిగి మారిపోవటం కాదు, దొంగతనం చేసి మారిపోవటం కాదు. వారు సరిదిద్దుకోలేని నేరం చేశారు. ఎలా చేశారో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఈ ప్రశ్నలన్నీ ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమైపోద్ది అసలు సిసలైన నేరస్తులు ఎవరో అని. ఫస్ట్ది ఏంటి? ఎక్కడ చంపారు? మన దేవుణ్ణి చంపింది ఎక్కడ? అడవిలోకి తీసుకెళ్ళి ఎక్కడో ఎవరికి తెలియకుండా చంపలేదండి. అందరికీ తెలిసేటట్టే యెరూషలేములో, అంటే పరిశుద్ధమైన స్థలములోనే చంపారు. ఈ ప్రపంచములో పరిశుద్ధమైన స్థలం ఏది? యెరూషలేం కదా, అవునా కాదా? ఎందుకంటే దావీదు అక్కడే బలి అర్పించాడు. బలి అర్పించిన చోటనే సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. కాబట్టి యెరూషలేం అనేది ప్రపంచంలో అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలము. అందుకే దానికి పరిశుద్ధమైన పట్టణం అని పేరు. యేసేను చంపింది ఎక్కడ? ప్రపంచములోనే పరిశుద్ధమైన స్థలములో మన దేవుణ్ణి చంపారు. ప్రవక్త చెప్తున్నాడు, చూడండి, యెరూషలేము అతి పరిశుద్ధ స్థలము, ఎందుకనగా ఆలయము అక్కడ ఉన్నది. ఈ ఒక్క స్థలములోనికి ఆరాధనకు యూదులందరూ కూడుకొందురు. అవునా కాదా? పస్కా పండుగ వచ్చినప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేము వస్తారు, పెద్ద గుడికి వస్తారు. కాబట్టి అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలము ఏది అంటే ఆ యెరూషలేమే. ఆ దేవాలయం ఉన్న ప్రదేశమే పరిశుద్ధమైన స్థలం. ఆ ఆరాధనకు యూదులందరూ కూడుకొందురు. ఆరాధనకు గొప్ప చోటు యెరూషలేములో ఉన్నది. వ్రాయబడిన ప్రకారము అందరూ ఆలయములో ఆరాధించవలెను. కాబట్టి లోకములో అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలం ఏది చెప్పండి? యెరూషలేము, సొలొమోను దేవాలయం ఉన్న ప్రదేశం. కాబట్టి మన దేవుణ్ణి చంపింది ఎక్కడ అంటే పరిశుద్ధమైన స్థలములో మన దేవుణ్ణి చంపారు వాళ్ళు. ఫస్ట్ది. రెండవది ఏంటి? ఎవరు చంపారు? దేవుడంటే తెలియని వారు అన్యులు చంపారంటే అది వేరే విషయం. అవునా? క్రైస్తవుల్ని ఎవరు హింసిస్తారు లెక్క అయితే? అన్యమతం వాళ్ళు. అవునా కాదా? అన్యజనులు, అన్యమతం వారు క్రైస్తవుల మీద ఎక్కువగా
వారు దూషిస్తూ ఉంటారు, బురద జల్లుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్యను చంపింది ఎవరంటే అన్యులు కాదు, వేరే దేశం వారు కాదు, రక్త సంబంధులే, రోజు బైబిల్ చదివే పాస్టర్లు, నాయకులే యేసయ్యను చంపారు. మన ప్రవక్త అంటున్నాడు, ఆయన్ని చంపింది ఎవరు? మత నాయకులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి ఆయన్ని చంపారు. వింటున్నారు? కానీ బోధించేది మాత్రం ఏమని? శత్రువును కూడా మనం ప్రేమించాలి, 10 ఆజ్ఞలను పాటించాలి అని రోజు చెప్పుకుంటున్నారు. కానీ యేసయ్యను మాత్రం అతి కిరాతకంగా అందరూ కలిసి చంపారు. అవునా? కాబట్టి చంపింది ఎక్కడ? పరిశుద్ధమైన స్థలములో. చంపింది ఎవరు? రోజు బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే మత నాయకులు, యాజకులే ఆయన్ని వెతికి వెతికి చంపారు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి. రెండవది గమనించండి. మొదటిది ఎక్కడ? యెరూషలేములో. రెండవది వారు ఎవరు? చంపింది ఎవరు? ఇక్కడ చూడండి. యూదులు, ఆరాధికులు. దాన్ని ఆలోచించు. ఎవరిని ఆరాధించుచున్నామని చెప్పుచున్నారో ఆయన్నే వారు చంపుచున్నారు. తెలివి గల తర్పీదు నుండి డాక్టర్ డిగ్రీలు గల యాజకులు ఆ పని చేయుటను ఊహించారా మీరు? అవునా? పెద్ద పెద్ద పాస్టర్లమే, డాక్టర్లమని చెప్పుకునేవారే యేసయ్యను పట్టుకొని, బైబిల్ చక్కగా ఉందండి, అన్న, కయప ప్రధాన యాజకులు అందరూ కూడా సొలొమోను దేవాలయంలో కూర్చొని ఆయన్ని ఎలా చంపాలా అని ప్లాన్లు వేస్తా కూర్చున్నారని బైబిల్లో ఉంది. ప్లాన్ వేసింది ఎవరు? శత్రువులు కాదండి, అన్యులు కాదు, పాస్టర్లు, ప్రధాన యాజకులు, అన్న, కయప వీళ్ళందరూ కలిసి సొలొమోను దేవాలయంలో కూర్చొని ఆయన్ని ఎలా పట్టుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తా కూర్చున్నారు. కాబట్టి రెండవది ఏంటి? ఆయన్ని చంపింది ఎవరు అంటే ఎవరు? వాళ్ళు మత నాయకులు, గొప్ప గొప్ప యాజకులు అందరూ కలిసి మన దేవుణ్ణి చంపారు. మూడవది ఏంటి? ఎప్పుడు చంపారు? ఏ సమయంలో చంపారంటే ప్రవక్త అంటున్నాడు చూడండి, పవిత్రమైన పస్కా పండుగ రోజే చంపారు. అవునా కాదా? ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మనందరికి ఇచ్చాడా, ఇవ్వలేదా? కాబట్టి పవిత్రమైన పస్కా పండుగ రోజే మన దేవుణ్ణి అందరూ కలిసి చంపేశారు. అందరూ ఆలకిస్తున్నారా? చూడండి, ప్రవక్త ఏమన్నాడు? ఆ గొప్ప మత సంస్థ అన్ని సంఘములలోనికి పెద్దది, ఒక స్థలములో కూడుకున్నది. వారు అన్ని జాతుల కంటెను మతాశక్తి గలవారు. ఆ జనులు దేవుని ఆరాధించువారుగా పేరు పొందిరి. వారు గొప్ప మత పండుగలో కూడుకొనిరి. ఏ పండుగ అది? పస్కా పండుగ రోజున వారు ప్లాన్ చేశారు యేసయ్యను చంపటానికి. పస్కా కడుగుట అది. వారు దాస్యముల నుండి స్వతంత్రంలోనికి వచ్చినప్పుడు జరిగింది. అక్కడ ఆ మతాశక్తి గలవారు ఆ సమయంలో ఆ గొప్ప మత పండుగను గొప్ప మత స్థలము వద్ద జీవాధిపతికి చేయగలిగిన అవమాన కార్యమును చేసిరి. కాబట్టి ఏ రోజు ఇదంతా జరిగింది? వారికి ఎంతో పవిత్రమైన పండుగ పస్కా పండుగ రోజే మన దేవుడికి స్పాట్ పెట్టారు. ఇది మూడవది. నాలుగవది ఏంటి? ఎలా చంపారు? ఎలా చంపారు? అందరూ వింటున్నారు. చంపిన విధానాన్ని చూస్తే వాడికి ఎంత కక్ష ఉందో పోలీసులకు అర్థమైద్దా లేదా? అందరూ ఆలకిస్తున్నారండి. ఒక డాక్టర్ గారు పాపం తన కుటుంబాన్ని ఆయనే చంపేసి లాస్ట్లో ఆయన కూడా చనిపోయాడు. ఆ న్యూస్ చదివినప్పుడు నిజంగా అప్పుల బాధలు అనేవి ఎంత భయంకరమైనవో నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఫుల్గా అప్పుల్లో ఉన్నాను. ఆ డాక్టర్ గారు ఏం చేశాడు? తన పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, భార్యని, ఇంట్లో వాళ్ళ అమ్ముంటే ఆమెని, అందరినీ చంపేసి పొద్దున్నే ఆయన కూడా చనిపోయాడు. ఎందుకు? ఇదంతా అప్పుల బాధలు భరించలేక. అయితే ఎలా చంపాడంటే పాపం నొప్పి అనేది తెలియకుండా వారందరినీ చంపేశాడు. ప్రేమ కాబట్టి, భార్య పిల్లలంటే ప్రేమ కదా, అందుకని చాలా నొప్పి తెలియకుండా చంపేసి లాస్ట్లో ఆయన కూడా చనిపోయాడు. ఈ విషయం విజయవాడలో చాలా పెద్ద కలకలం రేపింది. చాలా రోజులు దాని గురించి చెప్పుకున్నారు. అయితే చంపిన విధానాన్ని మనం చూస్తే ఎదుటివాడికి ఎంత కక్ష ఉందో మనకు అర్థమైంది. అవునా కాదా? ఇప్పుడు ఆయనకి ప్రేమ ఉంది కాబట్టి ఏం చేశాడు డాక్టర్ గారు? నొప్పి తెలియకుండా స్మూత్గా చంపేశాడు. అవునా? అలా కాకుండా పీకల దాకా కోపం ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? అతి దారుణంగా, కిరాతకంగా కొట్టి కొట్టి చంపుతారు. అవునా? అలాగే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే ఎలా చంపారు మన దేవుణ్ణి అంటే ఎంతో నీచముగా, అవమానకరంగా చంపారంట. అలాంటి చావు
ప్రపంచంలో ఎవరికీ రాలేదు. మీరు అనుకోవచ్చు సిలువ మరణమే కదా అని. సిలువ మరణంలో చాలా మంది చనిపోయారు, అవునా? అంతెందుకు, దొంగలను కూడా సిలువేసి చంపారు. కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు ఉన్నారా లేదా? కానీ మన దేవుడికి జరిగిన అవమానం లోకములో ఎవడికి జరగలేదని మన ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, తుపాకీతో చంపబడుట ఈనాడు అతి అవమానకరమైన మరణము కాదు. దేంతో? తుపాకీతో చంపబడుట ఈనాడు అతి అవమానకరమైన మరణము కాదు. కారు ద్వారా చంపబడుట, నీటిలో ముంచబడుట, అగ్నిలో కాల్చబడుట ఈనాడు అవమానకరమగు మరణము కాదు గాని, అయితే ఈనాడు అతి అవమానకరమగు మరణము ఏదనగా బహిరంగ ప్రధాన శిక్ష. ప్రపంచము యావత్తు నిన్ను ఖండించి దోషిగా పిలుచును. ఆయన నిర్దోషిగా ఉండగా ఆయనపై ప్రపంచమంతా చేతులు వేసి దోషి అని పిలిచెను. ఆయన తన శత్రువుల కింద మరణించెను. ఇది చదవండి. అతి అవమానకరమగు మరణము ఏమనగా, దిగంబరిగా మన దేవుడికి బట్టలన్నీ తీశారు. వింటున్నారండి? ప్రవక్త ఏమంటున్నాడంటే, సినిమాలో చూపించినట్టుగా ఆయనకి ఆ బట్టలు కూడా లేవంట. పూర్తిగా దిగంబరిగా చేసి, దిగంబరిగా ఆయన నుండి బట్టలన్నీ తీసివేసిరి. ఒక వ్యక్తికి అది నీచాతి నీచమైన మరణము, అవునా కాదా? అందరి ముందు అలా నుంచోబెట్టి దోషిలాగా ఆయన బట్టలన్నీ తీసేసి అవమానించి చంపుతుంటే అదే అన్నిటికంటే నీచమైన మరణం అని మన ప్రవక్త చెప్తున్నాడు. నిందను ఆయన తృణీకరించెను. ఆయన బట్టలన్నీ తీసివేసిరి. ఆయన చుట్టూ ఒక చింపిరి గుడ్డను చుట్టిరి. అది సిగ్గుకరమైనది. కాబట్టి సహోదరులారా, మన దేవునికి వచ్చిన చావు ఎంతో అవమానకరమైంది. కాబట్టి ఎలా చంపారు ఆయన్ని? నీచాతి నీచంగా, అవమానకరంగా మన దేవుణ్ణి చంపారు, అవునా? లాస్ట్లో 5వది ఏంటంటే, ఎంతకీ చంపింది ఎవరిని వాళ్ళు చంపింది? వాళ్ళందరి దృష్టిలో యేసు క్రీస్తు ఒక మతద్వేషకుడు, అవునా కాదా? దేవదూషణ చేసిన వాడు అని మన దేవుణ్ణి చిత్రీకరించారు. మన మతాలన్నిటినీ ఆయన ద్వేషిస్తున్నాడు కాబట్టి ఆయన ఎవరు? ఒక మతోన్మాది అని చెప్పేసి ఆయన నుంచోబెట్టారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, వారు ప్రతిరోజు ఆరాధించే దేవుణ్ణే వాళ్ళు సిలువేస్తున్నారు. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో ప్రవక్త అంటున్నాడు, చూడండి, వారు చంపింది ఎవరిని? వారు ప్రతిరోజు ఆరాధించుచున్న దేవుణ్ణే వాళ్ళు చంపారు, అవునా? ఆది యందు ఏముంది? వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యధారి అయి బయలుపరచబడిన, వాక్యము శరీరధారి అయినది. వారు ఆ శరీరమును మరణమునకు అప్పగించిరి. కాబట్టి వారు చంపింది ఎవరినంటే, ఇక్కడ చూడండి 4వ లైన్లో ఉంటుంది. ఎవరిని ఆరాధించుచున్నామని చెప్పుచున్నారో ఆయననే ఆరాధించువారు చంపుచున్నారు. కాబట్టి వారు చంపింది ఎవరిని? ఎవరినైతే మేము ఆరాధిస్తున్నామని ప్రతిరోజు చెప్పుకుంటున్నారో వారినే వారు సిలువేశారంట. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీరు చూడండి, ఈ 5 ప్రశ్నలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే వారు చేసిన నేరం ఎంత పెద్దదో మనకు అర్థమైంది, అవునా? వారు చంపింది ఎక్కడ? పరిశుద్ధమైన స్థలములో. ఎవరు చంపింది? ప్రధాన యాజకులు, మత నాయకులు. ఎప్పుడు చంపింది? పవిత్రమైన పండుగ రోజు, పస్కా పండుగ రోజు. ఎలా చంపారు? నీచాతి నీచమైన అవమానకరమైన చావది. ఎవరిని చంపింది వాళ్ళంటే, ప్రతిరోజు ఎవరికైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో ఆ దేవుడే ఒకరోజు మనిషిగా భూమి మీదకి వస్తే ఆయన్ని చంపేశారు. కాబట్టి వారు చేసిన పాపం చిన్నది కాదు, వారు చేసిన నేరం చాలా పెద్దది. సరిదిద్దుకోలేని తప్పు వారు చేశారు. అందరూ వింటున్నారండి? ఇప్పుడు చూడండి, మన ముందు ఏమున్నది? అతి పరిశుద్ధ స్థలములో అతి మత నిష్ట గల జనులు అతి అవమానకరముకు మరణమును అతి ప్రశస్తమైన వ్యక్తికి వేసిన మొదటి సిలువ. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, వారు చేసింది నేరమా కాదా? అసలైన నేరస్తులు ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి. అసలు సిసలైన నేరస్తులు ఎవరు? మన దేవుణ్ణి చంపిన ఈ పెద్ద 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 పాస్టర్లే అసలు సిసలైన నేరస్తులు. వింటున్నారండి? పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీ కాదు అసలైన నేరస్తురాలు. పాపము చేస్తున్న జక్కయ్య కాదు అసలైన నేరస్తుడు. కానీ యేసయ్యను అతి కిరాతకంగా చంపి సిలువేసిన ఈ పెద్ద పెద్ద పాస్టర్లు, అన్న కయప అనే ప్రధాన యాజకులు, వీళ్ళందరూ అసలు సిసలైన నేరస్తులని వాక్యము సెలవిస్తుంది. మన ప్రవక్త కూడా స్పష్టంగా చెప్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి?
అయితే మీరు గమనించండి, వారు అసలైన నేరము చేశారు కాబట్టి మన దేవుడు కలువరి సిలువలో వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, దయచేసి క్షమించు అన్నాడు. నేరము చేయకపోతే క్షమించమని దేవుడు అడుగుతాడా? అందరిక్కడే ఉన్నారా? వారు చేసిన నేరం కాకపోతే అసలు దేవుడు క్షమించమని ఎందుకు అడగాలి? వారు చేసింది భయంకరమైన నేరం కాబట్టి మన దేవుడు క్షమించమని వేడుకుంటున్నాడు. కానీ దేవుడు వేడుకున్నా సరే ఆ పాపం వారిని ఊరికే విడిచిపెట్టలేదండి. అందుకే పిలాతు కూడా ఏం చేశాడు? బాబు, నాకేం తెలియదని చెప్పేసి ఆయన చేతులు కడుక్కొని పక్కెళ్ళిపోయాడు. అలాగే పేతురు కూడా ఒకసారి వారి మీద నేరస్థాపన చేశాడు. ఏమనో తెలుసా? చదవండి, అపోస్తుల కార్యములు 3:14. పేతురు పెంతుకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ మాట చెప్తున్నాడు, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. వారి మీద నేరం మోపుతున్నాడు, నేరస్థాపన చేస్తున్నాడు. ఏమని? మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు చేసిన పాపం చిన్నది కాదు. వింటున్నారండి? అది మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదని పేతురు చెప్పాడు. సిలువలో మన దేవుడు ప్రార్థన చేశాడు. పిలాతు చేతులు కడుక్కున్నాడు. లోకంలో అందరికీ తెలుసు ఏమనంటే వారు చేసిన నేరం చిన్నది కాదు, చాలా పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. పైగా వాళ్ళు ఏమన్నారు? వాని రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక అని తమ్మును తామే శపించుకున్నారు. కాబట్టి సహోదరులారా, ఈ పాపం వారిని ఊరికే విడిచిపెట్టలేదు. జస్ట్ ఆయన చనిపోయిన కొద్ది సంవత్సరాలకే టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఏం చేశాడు? లోకములో ఎక్కడ కని విని ఎరగని విధంగా వారిని చంపి రక్తం ఏరులై పారేటట్టుగా చేశాడు ఆయన. అవునా? లోకములో భయంకరమైన ఉగ్రత వారి మీదకు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు వారు చేసింది పాపమే కాదనుకుంటే ఇంత పెద్ద ఉగ్రత ఎందుకు సంభవించింది? వారు చేసింది భయంకరమైన నేరం కాబట్టి ఇంత భయంకరమైన శిక్ష వారి మీదకు వచ్చింది. అవునా? చరిత్రలో ఎప్పుడు చూడాల అంత రక్తపాతాన్ని. టైటస్ వచ్చి వారిని అంత కిరాతకంగా చంపాడు. అవునా కాదా? కాబట్టి సహోదరులారా, మనం చేసే నేరాలు ఒక్కొక్కసారి ఎక్కడికి పోవు, తిరిగి 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 మళ్ళీ మన దగ్గరికే వస్తా ఉంటాయి. సరిదిద్దుకోలేని తప్పులు ఒక్కొక్కసారి మనం చేస్తామండి. దానికి సంబంధించిన మూల్యాన్ని ఖచ్చితంగా మనం చెల్లించి తీరాల్సిందే. కొన్ని తప్పుల్ని దేవుడు క్షమిస్తాడు, కానీ సరిదిద్దుకోలేని తప్పులు ఉంటాయి. బైబిల్లో కూడా ఉంది, మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, 2 పాపాలు బైబిల్లో ఉన్నాయి. అంటే మరణకరమైన పాపం అంటే ఏంటి? చాలా సింపుల్. బుద్ధిపూర్వకముగా మనం చేసే పాపమే మరణకరమైన పాపము. మరణకరము కాని పాపం అంటే మనకి తెలిసి తెలియని జ్ఞానంతో మనం చేసే తప్పులే మరణకరము కాని పాపం. కాబట్టి ఒకదానికి క్షమాపణ ఉంది, ఒకదానికి క్షమాపణ అనేది లేదు. ఇప్పుడు వీరు చేసిన తప్పు ఎలాంటిదంటే యేసయ్యను చంపి సరిదిద్దుకోలేని తప్పు చేశారు వాళ్ళు. అంటే క్షమాపణ లేని తప్పు చేశారు. అందుకే ఆ ఉగ్రత వారిని నేటికి వెంబడిస్తా ఉంది. నిజమండి, నేటికి వారు ఆ శాపాన్ని భరిస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలు వలస వెళ్ళిపోయి ఆయా దేశాల్లో శరణార్థులుగా బతుకుతా ఉన్నారు. అంటే ఆ ఉగ్రత వారిని నేటికి వెంబడిస్తా ఉంది. అంటే వారు చేసిన తప్పు ఎలాంటిది? మరణకరమైన తప్పు, సరిదిద్దుకోలేని నేరం చేశారు. కాబట్టి అసలు సిసలైన నేరస్తులు ఎవరంటే యేసయ్యను చంపిన ఆనాటి ప్రజలు, మత నాయకులు, యాజకులే అసలు సిసలైన నేరస్తులు. అందుకే టైటస్ చంపటానికి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారంటే దేవాలయంలో దాక్కున్నారంట. టైటస్ వచ్చి అందరిని చంపుతున్నప్పుడు యాజకులు ఏం చేశారు? ఎవడైనా సరే లోపలికి మాత్రం రాలేడు. అంతే కదా, వేరే వాడు పరిశుద్ధ స్థలములోనికి వెళితే చచ్చిపోతారు. అవునా కదా? ఒకసారి ఉజ్జియా పరిశుద్ధ స్థలములోనికి వెళితే రాజైనా సరే తెల్లని కుష్టి వచ్చిందా రాలేదా? కాబట్టి ఆ ప్లేస్లోకి రావాలంటే అందరూ భయపడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా మనం ఇక్కడ దాక్కుంటే టైటస్ లోపలికి రాలేడు కాబట్టి మన లోపలికి పారిపోదాం రండి అని అందరూ లోపలికి వెళ్ళిపోయారంట. కానీ చక్రవర్తి వచ్చి ఏం చేశాడు? దేవాలయాన్ని మొత్తం కూల్చి పారేసి లోపలున్న యాజకుల్ని బయటికి లాగి ఎంతో దారుణంగా చంపాడంట.
నిజమండి, ఆ చావు ఎవ్వరికి రాకూడదు, అంత భయంకరంగా చంపించాడు. కానీ వీళ్ళేమనుకున్నారు, లోపలికి ఎవడో రాలేడు, లోపల మా దేవుడు ఉంటాడు, మాకు రక్షణ కల్పిస్తాడు అని లోపలికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే, మన దేవుడు కలువరి శిలువలో సమాప్తమైందని చెప్పినప్పుడు తెర ఏమైంది, పైనుంచి కింద వరకు తెర నడిమికి చినిగిపోయింది. అంటే లోపల ఉన్న దేవుడు ఏమయ్యాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ దేవుడు లేడు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, దేవుడు ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడని పాపం అనుకున్నారు. కానీ ఏ దేవుడు వారిని కాపాడలేరు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి వారు చేసిన తప్పు చిన్నది కాదండి, సరిదిద్దుకోలేని భయంకరమైన తప్పు చేశారు. కాబట్టి మరి చూడండి, వీరు ఎవరంటే, ఆనాటి అసలైన నేరస్తులు ఎవరంటే, ఆ రోజు బైబిల్ చేత పట్టుకొని ప్రజలందరికీ వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని సిలువేసి చంపిన యాజకులే ఆనాటి అసలు సిసలైన నేరస్తులు. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, అవే ఆత్మలు మళ్ళీ ఈ రోజు కూడా పని చేస్తున్నాయి అంటున్నాడు. అవునా, మనుషులు చనిపోవచ్చు, కానీ ఆత్మలు మాత్రం అలా కొనసాగుతూనే ఉంటాయి. అవునా, వాళ్ళు చనిపోయారు, కానీ యాజకుల్లో ఏ ఆత్మ, ఏ స్పిరిట్ అయితే ఉందో నేటికి అవే ఆత్మలు పనిచేస్తున్నాయి అంటున్నాడు. అయితే ఈ రోజు కూడా మనం అలాంటి నేరస్తుల్ని చూడొచ్చు అని ప్రవక్త అంటున్నాడు. వారు ఆనాటి అసలు సిసలైన నేరస్తులైతే మరి ఈనాడు అసలు సిసలైన నేరస్తులు ఎవరు? ప్రవక్త చెప్తున్నాడు. ఎవరు చెప్పండి? పెద్ద పెద్ద బోధకులు, మాకంతా తెలుసు, వాక్యము గురించి మొత్తం మాకు తెలుసు అని చెప్పుకుంటూ వాక్యాన్ని పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని చెరుపుతూ నలుపుతూ వంకర చేసే బోధకులే నేటి అసలు సిసలైన నేరస్తులని మన ప్రవక్త చెప్తున్నాడు. అందరూ వింటున్నారండి? నేరస్తులంటే అన్యులు కాదండి, అన్యులు కాదు. అవునా, క్రీస్తు విరోధి అంటే వాడెవడో బయటోడని మనం అనుకుంటాం. కానీ ప్రవక్త చెప్తున్నాడు, క్రీస్తు విరోధి అంటే క్రైస్తవ్యములో నుంచి వచ్చేవాడే క్రీస్తు విరోధి. అలాగే ఈరోజు అసలు సిసలైన నేరస్తులు ఎవరంటే బయట వాళ్ళు కాదు, బైబిల్ చేత పట్టుకున్న పెద్ద పెద్ద బోధకులు, పాస్టర్లే ఈరోజు నేరస్తులు. మీరు అడగొచ్చు, వారు నేరస్తులేంటి అని. ప్రవక్త చెప్తున్నాడు చూడండి, ఈనాటి తరపు జనులు అంటే ఈనాటి ప్రజలు బయలుపరచబడిన దేవుని వాక్యము కంటే మానవ కల్పిత శాఖలను, సూత్రములను, బోధలను ఎక్కువగా ప్రేమించుచున్నారు. వీరు ఎలా నేరస్తులయ్యారు? వారంటే యేసయ్యను చంపి వారు నేరస్తులయ్యారు. మరి ఈనాటి బోధకులు ఎలా నేరస్తులయ్యారు అని మనం ప్రశ్నిస్తే ప్రవక్త చెప్తున్నాడు చూడండి, వాక్యాన్ని వాళ్ళు పక్కన పడేసి దేన్ని తీసుకుంటున్నారు? మానవ కల్పిత శాఖలను, సూత్రములను, బోధలను ఎక్కువగా వాళ్ళు ప్రేమించుచున్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. ఈనాటి తరము వారు దేవుని ప్రత్యక్షతను తోసివేసిరి, కానీ మనము అపోస్తులు తొక్కిన బాటను నడిచిపోతున్నాం. ప్రవక్త అంటున్నాడు, ఈరోజు చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు వంకర చేసి, అవసరమైతే వాక్యాన్ని పక్కన పడేసి దేనికోసం పరిగెత్తుతున్నారు? వారు ఏర్పరచుకున్న ఆచారాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అపురూపంగా చూస్తున్నారు. అందరూ ఆలకిస్తున్నారండి. అన్నిటికంటే అపురూపమైంది ఏంటి చెప్పండి? లోకంలో దేవుడిచ్చిన వాక్యమే అన్నిటికంటే అపురూపమైంది. కానీ మనుషులకు ఈరోజు ఏది అపురూపంగా ఉందంటే వారు కల్పించుకున్న పద్ధతులు, సిద్ధాంతాలు, ఆచారాలే అపురూపంగా కనిపిస్తున్నాయి. కానీ వాక్యం మాత్రం వారికి ఏముందలే అన్నట్టుగా వాక్యాన్ని చూస్తున్నారు. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చి వారందరినీ భయంకరంగా తిట్టాడు. ఏమని? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని భావించి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారని దేవుడే చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 7:7 నుంచి మనం చూద్దాం. ఇక్కడ 8 నుంచి నేను పెట్టాను. 7:7 నుంచి మీరు చదివితే మీకు అర్థమైంది. మార్కు 7:7 చదవండి. తీసిన వారు మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వారు ఎవరు కల్పించిన పద్ధతులు? మానవులు కల్పించిన పద్ధతులు. ఇప్పుడు నువ్వు దేనికి విలువ ఇవ్వాలి? ఇప్పుడు మనిషి కల్పించింది ఒక పక్క ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యం ఒక పక్క ఉంది. ఈ రెండిటిలో దేనికి మనం విలువ ఇవ్వాలి? మీరు చెప్పండి. వింటున్నారండి?
ఇది మనుషులందరం మనందరం కూర్చొని రాసుకున్న నోట్స్. ఇది పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాక్యం ఇందులో ఉంది. ఈ రెండిటిలో దేనికి మనం విలువివ్వాలి చెప్పండి? వాక్యానికి. ఎందుకని? ఇది ఎవడో మనిషి కూర్చొని రాసింది కాదు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ప్రవచనం ఎప్పుడు ఒకని ఇచ్ఛను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. అందుకే మన దేవుడు కూడా భూమి మీదకి వచ్చి దేనికి విలువిచ్చాడు? వాక్యానికే విలువిచ్చాడు. అవునా కాదా? కాబట్టి దేవుడే మరి వాక్యానికి విలువిచ్చినప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? పద్ధతులకు విలువివ్వాలా? ఆచారాలకు విలువివ్వాలా? ఇది రాసుకుంది ఎవరు? నీలాంటి నాలాంటి ఒక మనిషి కూర్చొని రాసిన సిద్ధాంతాలు, ఆచారాలు ఇవి. మంచి కోసమే రాసి ఉండొచ్చు. ఏ సిద్ధాంతము, ఏ ఆచారమైనా సరే చెడు కోసం రాయరు, మంచి కోసమే రాస్తారు. కానీ దానికంటే విలువైంది ఏముందో మనకి? వాక్యము లేనంత వరకు మనం ఏం చేశాం? పెద్దలు పెట్టిన ఆచారాలను పాటించాం. అవునా కాదా? కానీ వాక్యం వచ్చినప్పుడు ఏం చేయాలి? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని బైబిల్లో ఉందా లేదా? ఉందండి. కాబట్టి వాక్యము వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పద్ధతుల్ని, ఆచారాలని ఇసిరి అవతల పడేయాలి. కానీ యేసయ్య భూమి మీదకి వచ్చే సమయానికి ఈ పాస్టర్లు, యాజకులు ఏం చేస్తున్నారు? ఒక చేత్తో బైబిల్ పట్టుకొని ఇంకొక చేత్తో ఆచారాలు, పద్ధతులు పట్టుకొని ఇలా వెళ్తున్నారు. వాళ్ళు అందరు వింటున్నారండి. అవసరమైనప్పుడు దీన్ని వాడుతున్నారు, అవసరమైనప్పుడు దీన్ని వాడుతా ఉన్నారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ ప్రజలు నన్ను ఎలా ఆరాధిస్తున్నారు? కేవలం పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వీరి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇప్పుడు చదవండి. మనుషులు కల్పించిన పద్ధతులు. చూడండి, ఇప్పుడు ఈ 2 చేత్తో పట్టుకొని ఈ రెండిటిలో ఏదిరా నీకు ప్రాముఖ్యమైందంటే ఏమంటున్నాడు? ఇదే అంటున్నాడు. 2 చేత్తో పట్టుకొని వెళ్తున్నాడు. ఏదిరా ప్రాముఖ్యమైందని అడిగితే దేన్ని చూపిస్తున్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు. దేవుడు ఏమన్నాడు? వారిని వేషధారులంటే ఎవరో కాదు, మీరే అన్నాడు. వింటున్నారండి? పాపము చేస్తూ పట్టుబడిన స్త్రీ వేషధారి కాదు ఆమె. ఎందుకంటే ఒప్పుకుంది ఆమె. అవును ప్రభువా, నేను పాపం చేశాను, దొరికిపోయాను, అందరూ రాళ్ళు తీసుకొని కొడుతున్నారని చెప్పింది. ఆమెను దేవుడు రక్షించాడు. ఎందుకంటే అక్కడ ఎలాంటి వేషధారణ అనేది లేదు. కానీ పాస్టర్లో దేవుడు ఏం చూశాడు? వేషధారణ చూశాడు కాబట్టి వారిని భయంకరంగా తిడుతున్నాడు. అవునా? చదవండి. 8వ వచనం చూడండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అవునా? తుచ్చమైన మానవుడు రాసిన పద్ధతులు, ఆచారాలు వీటిని పట్టుకొని ఏలాడుతున్నారు, కానీ అపురూపమైన వాక్యాన్ని మాత్రం మీరు పక్కన పడేశారు అంటున్నాడు. అవునా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అవసరమైతే దీన్ని ఏం చేస్తున్నారు? పక్కన పెట్టు అంటున్నారు. వింటున్నారండి? కానీ పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పక్కన పెట్టని అంటారా? ఈ పెళ్లిళ్ళప్పుడు ఎవరు వస్తారు? ఈ ఆకు ఒక్క బ్యాచ్ అంతా వచ్చి కూర్చుంటది. వింటున్నారండి? ఒక్కడి తగ్గిన ఊరుకోడు. ఎందుకని? అది మనుషులు పెట్టింది. అది అవసరమైతే వాక్యాన్ని ఏం చేస్తారు? పాస్టర్ గారు వచ్చాడమ్మా అంటే కాసేపు ఆడు కూర్చోబెట్టు, ఇక్కడ ముఖ్యమైన కార్యం జరుగుతుంది. కుల పెద్ద అక్కడ ఉన్నాడు. వింటున్నారండి? పెద్దలందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. పాస్టర్ని కాసేపు అక్కడ పడే బయట, లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారిని పిలుద్దాం అని దేనికి విలువిస్తారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని భావించి పాస్టర్ గారిని, వాక్యాన్ని పక్కన పడేసి దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. లాస్ట్లో వచ్చి ఏమంటారు? ఈ పెళ్ళంతా చేసింది మేం కాదు, దేవుడే చేశాడు, ఎంత గొప్పగా చేశాడు అని మళ్ళీ ఎవరి మీద నెట్టుతారు ఇదంతా? అంటే జనం ఏమనుకోవాలి? అమ్మ నిజమే, దేవుడు వీరితో ఉండి ఎంత గొప్పగా చేశాడు, వీరు చేసే ప్రార్థన నిజమైంది అని ప్రజలు ఒప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చేసేయన్నీ చేస్తూ ఉంటారు. వింటున్నారండి? అందుకే దేవుడు వచ్చి ఈ చండాలమైన బతుకులన్నీ బయట పెట్టాడు.
అందుకే వారికి యేసయ్యను చూస్తే సలసల కాగిపోతుంది. ఎందుకని? వీరు చేసే అరాచకాలన్నీ మన దేవుడు వచ్చి బయట పెడుతున్నాడు. వింటున్నారండి? కాబట్టి సహోదరులారు, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే చివరి సంఘకాలంలో నువ్వు చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. అవునా? నువ్వు ఎలా ఉంటున్నావు? నులివెచ్చని భక్తి నువ్వు చేయొద్దు అంటున్నాడు. ఈరోజు మనుషులందరూ అలాగే ఉన్నారు. అందుకే దేవుడు తిడుతున్నాడు, మరియు మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. బైబిల్ గనక, వాక్యం గనక అడ్డం వస్తే వాక్యాన్ని ఏం చేస్తారు? నీ ఆచారానికి పొరపాటున వాక్యం అడ్డం వచ్చిందా, వాక్యాన్నే ఇసిరి అవతల పడేస్తారు. వింటున్నారండి? అమ్మాయి మనం చేయకూడదమ్మా అని గనక పాస్టర్ గారు చెప్పాడే అనుకో, ఏం చేస్తారు? ఒక ఆయన అంటున్నాడు, ఇవన్నీ చర్చిలో ఉంటాయి, కానీ బయట మాత్రం మాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం. వింటున్నారండి? పద్ధతులతో, ఆచారాలతో మీరు జీవిస్తున్నారంటే వారు ఒప్పుకోవట్లేదు. వాక్యం ఎంతవరకు? చర్చిలో వరకే. ప్రార్థన ఎంతవరకు? చర్చిలో వరకే. బయటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబాలు, మాకుండే పద్ధతులు, మాకుండే ఆచారాలు మాకు ఉంటాయని ప్రజలు ఈరోజు ఎలా ఉన్నారు? వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు. అందుకే దేవుడు వచ్చి వారిని అస్సలు క్షమించలేదు. వింటున్నారండి? మీరు గమనించండి, దేవుడు ఎవరెవరిని క్షమించుకుంటూ వచ్చాడు భూమి మీద ఉన్నప్పుడు, ఎవరెవరిని దేవుడు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ వచ్చాడు, ఒక్కసారి మీరు లిస్టు తయారు చేస్తే అందులో ఎవరుంటారు? పాస్టర్లే ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళే ఉంటారు. కానీ పాపం చేసిన వాళ్ళని మాత్రం దేవుడు జాలిపడ్డాడు, వారిని క్షమించాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. వారేం చేశారు? బరబ్బాను తీసుకొని మొదట సిలువలో దేవుని కుమారుని అప్పగించిరి. వాడు హంతకుడు. బరబ్బా ఎవరు? హంతకుడు. ఈరోజు వారు ఏదో మానవ విశ్వాసమును తీసుకొని అబద్ధమును నమ్మి మరణ మార్గమును ఎన్నుకొని జీవ మార్గమును నిరాకరించుచున్నారు. బైబిల్ అయితే అందరి చేతిలో ఉంది, కానీ జీవ మార్గంలో నడుచుకునే వారు మాత్రం చాలా తక్కువ మంది. వారు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పక్కన పెట్టి మరణ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు అని మన ప్రవక్త చెప్తున్నాడు. దేవుని వాక్యము, నేను ఈ తరమును ఖండించుచున్నాను, ప్రభుని వాక్యములో వారు తప్పు అని నేరారోపణ చేయుచున్నాను. వారు సిలువ వేసిన నేరస్తులు ఆత్మను సిలువ వేయ ప్రయత్నించుచున్నారు. ఆ రోజు మన దేవుణ్ణి సిలువేశారు. ఇప్పుడు దేవుడు పంపించిన పరిశుద్ధాత్మను మళ్ళీ ఏం చేస్తున్నారంట? రెండవసారి సిలువ వేస్తున్నారు అని చెప్తున్నాడు. ఫస్ట్ టైం ఏమో యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కలిసి మన దేవుణ్ణి సిలువేసి చంపారు, అది ఫస్ట్ది. రెండవసారి ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడిని మళ్ళీ సిలువ వేస్తున్నారంట. ఎలా వేస్తున్నారో ప్రవక్త వివరిస్తున్నాడు. వాక్యాన్ని పక్కకు దోసి ఏం తీసుకుంటున్నారు? మానవులు కల్పించిన ఆచారాలు, పద్ధతులు, సంఘ సిద్ధాంతాలు, వాటిని మాత్రమే తీసుకొని ప్రజలకు వాటినే బోధిస్తున్నారు. అంటే పరిశుద్ధాత్ముడిని మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆ రోజు సిలువేసినట్టే ఈ రోజు కూడా సిలువేస్తున్నారని చెప్తున్నాడు. మీరు గమనించండి, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పేతురు పెంతెకొస్తు పండుగ రోజున ఏమని చెప్పాడు? రక్షణ ఎలా పొందాలో చెప్పాడు. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కడు బాప్తీసం పొందినప్పుడు వాడు రక్షించబడతాడు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని పేతురు చెప్తే దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండవ సిలువ వేయుట అంటే ఏంటి? ఆల్రెడీ ఒకసారి మన దేవుణ్ణి సిలువేసి చంపారు. ఇప్పుడు రెండవసారి ఎలా సిలువేస్తున్నారో ప్రవక్త చెప్తున్నాడు. వాక్యమునకు బదులుగా ఒక వ్యక్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సిద్ధాంతమును నమ్మినచో, నామమునకు బదులుగా బిరుదులను అంగీకరించినచో జనులకు అతడు ఏమి చేయును? జనులపై వాక్యం యొక్క ప్రభావమును అతడు సిలువ వేయును. అందరికి అర్థమైందా? ఇప్పుడు పేతురు ఏమన్నాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి పెంతెకొస్తు పండుగ రోజున చెప్పాడు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే అటు తిప్పి ఇటు తిప్పి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసాలు ఇస్తా ఉన్నారు. అలా ఎప్పుడైతే నువ్వు ఇష్టం వచ్చినట్టు బిరుదుల్లో బాప్తిసం ఇస్తావో అప్పుడు నువ్వేం చేసినట్టు? వాక్యాన్ని ఏం చేసినట్టు? మళ్ళీ రెండవసారి సిలువేసినట్టు అర్థం. బైబిల్లో ఇందాక మనం చదివామండి, హెబ్రీలకు రాసిన పత్రికలో రెండవ మారు మళ్ళీ సిలువేస్తున్నారని పౌలు చెప్పాడా చెప్పలేదా?
ఎలా సిలువ వేస్తున్నామంటే వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? బలహీనపరుస్తున్నాం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి అంత స్పష్టంగా చెబితే పేతురు చెప్పిన మాటలు పక్కకు నెట్టేసి మనం ఏది తీసుకుంటున్నాం? మత్తయి సువార్తలో రాయబడిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే వాక్యాన్ని తీసుకొని ఆ నామంలో బాప్తీసాలు ఇస్తా ఉన్నాం. అక్కడ ఏమైంది? వాక్యాన్ని ప్రభావము లేకుండా మనం పవర్లెస్గా చేసామంటున్నాడు ప్రవక్త. అలా మనం రెండవసారి దేవుణ్ణి మళ్ళీ సిలువేసి చంపుతున్నాం అని ప్రవక్త మన మీద నేరస్థాపన చేస్తా ఉన్నాడు. అందరూ ఆలోకిస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇంకా ప్రవక్త ఏమన్నాడు? ఈరోజు ఎన్నో అనుకరణలు, అది నిజమా కాదా? నిజమైన పరిశుద్ధాత్మను పొందకుండా, నిజంగా దేవుని దగ్గరికి రాకుండా ఈరోజు ఎక్కడ చూసినా సరే అనుకరణలు, ఇమిటేషన్లు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఈరోజు వాడేదో చేస్తే అది చూసి వీడు కాపీ కొడతా ఉంటాడు. నిజమండి. అక్కడ ఏదైతే జరుగుతుందో చూస్తాడు, దాన్ని ఇక్కడ కాపీ కొడతా ఉంటాడు. ఇదంతా ఏంటంటే అనుకరణ భక్తి. ఈరోజు ఎక్కడ చూసినా సరే మనం ఇలాంటి భక్తినే చూస్తున్నాం. ప్రతి పాస్టర్, ప్రతి విశ్వాసి వర్తమానంలో కానీ ఎక్కడైనా సరే ఒకడిని చూసి ఒకడు కాపీ కొట్టడమే అన్ని. సొంతగా దేవుడు నీకిచ్చిన దాన్ని బట్టి వెళ్ళాలి. అవునా? దేవుడు ఒక ఆయనకి 5 ఇచ్చాడు తలాంతులు, ఒక ఆయనకి 2 ఇచ్చాడు, ఒక ఆయనకి 1 ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నీకు ఏదైతే తలాంతునిచ్చాడో దాన్నే వృద్ధి చేసుకోవాలి. కానీ నీ చేతిలో ఉన్నది పక్కన పడేసి పక్కోడి చేతిలో ఉన్న దానికోసం మనం పాకులు ఆడకూడదు. బైబిల్లో చక్కని మాట ఉందో తెలుసా? ఏంటంటే ఆ మాట ఇర్మియా గ్రంథంలో, తన జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు ఎక్కడ చూసినా సరే మనకేం కనిపిస్తున్నాయి? అనుకరణ, అనుకరణ, అనుకరణ. అనుకరణ చేసేవాడు దెయ్యమని ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, అనుసరించటం వేరు, అనుకరించటం వేరు. అనుసరించటం అంటే ఏంటి? ఫాలో అవటం, వెంబడించటం, వాడి అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళటం. పౌలేమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంటే పౌలు క్రీస్తును అనుసరించాడు. కానీ ఈరోజు అనేక మంది, దేవుడేమన్నాడు? అనేక మంది క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అన్నాడు. వాళ్ళందరూ ఎవరంటే అనుకరణ చేసేవారు, అనుసరించేవారు కాదు. కాబట్టి ఈరోజు అడుగడుగున ఇలాంటి బోధకుల్ని మనం చూడొచ్చు. అయితే ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఎన్నో అనుకరణలు మరియు అనుకరణ చేయువారు మరియు మొదలగినవి, అయితే అవన్నీ నిజమైన వాక్యమును శ్రేష్టముగా ప్రకాశించినట్లుగా చేయుచున్నవి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి డూప్లికేట్ గాళ్ళు వచ్చే కొద్దీ ఒరిజినల్ ఏమైందంటే దాని విలువ ఇంకా ఇంకా పెరిగిద్దంట. అందరికి అర్థమవుతుందా? డూప్లికేట్ వచ్చే కొద్దీ ఒరిజినల్ ఏమైంది? ఇంకా ఇంకా హైలైట్ అవుతూ ఉంటుంది. నిజమండి. చీకటి లేకపోతే వెలుగు యొక్క విలువేంటో ఎవరికీ తెలియదు. అవునా కాదా? చీకటి ఉంది కాబట్టి వెలుగు అంత గొప్పగా మనందరం చూస్తున్నాం. దేనికంటే చీకటి ఉంది కాబట్టే వెలుగు గొప్పదైంది. అలాగే అపవాది ఉన్నాడు కాబట్టి మన దేవుడు అంత గొప్పవాడయ్యాడు. అవునా కాదా? సో డూప్లికేట్ ఏం చేసింది? ఎప్పుడైనా సరే ఒరిజినల్ని ఇంకా ఇంకా హైలైట్ చేసింది. పైకి ఎలా అనుకుంటామంటే మనం దాన్ని దెబ్బతీయటానికి వచ్చాడేమో అనుకుంటాం. అంటే మీకు ఒక ఒరిజినల్ వ్యక్తి ఉన్నాడు, వాడిని అనుకరించే ఒక డూప్లికేట్ వ్యక్తి వచ్చాడు. అప్పుడు మనం చూసి ఏమనుకుంటామంటే వీడిని దెబ్బతీయటానికి వచ్చాడు అనుకుంటాం. కానీ కాదండి. చివరికి ఏమైందో తెలుసా? ఈ డూప్లికేట్ వల్లే వీడి ఒరిజినల్ అని ఇంకా ఇంకా రుజువు చేయబడింది. అవునా? ప్రవక్త అదే అంటున్నాడు. అనుకరణ చేసేవారు ఈరోజు చాలా మంది ఉన్నారు. కానీ ఇది చూడండి, అవన్నీ నిజమైన వాక్యమును శ్రేష్టముగా ప్రకాశించినట్లు చేయుచున్నది. డూప్లికేట్ ఏం చేసిద్ది? వాక్యాన్ని ఇంకా ఇంకా నిజమని రుజువు చేస్తా వెళ్ళిద్దంట. ఏంటిది? అబద్ధికులు. అవునా కాదా? ఒక చెడ్డవాడు ఉంటేనే మంచివాడి విలువేంటో లోకానికి తెలిసేది. అవునా? కాబట్టి సహోదరులారా, అనుకరించే వారిని చూసి మనం బాధపడాల్సిన పని లేదండి. ఎందుకంటే వారు చేసే పనుల వల్ల ఏమైందంటే ఒరిజినల్ అనేది ఇంకా ఇంకా దాని విలువ పెంచుకుంటూ వెళ్ళింది. కాబట్టి ఇంకా ప్రవక్త ఏమన్నాడో చూద్దాం.
వారు లేచి, ఇప్పుడు చాలా మంది మా దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ చివరికి వచ్చేసరికి వారికి అర్థమైంది ఏమని, మా దివిటీల్లో నూనె లేదు అన్న విషయం ఎప్పుడు అర్థమైంది? క్లైమాక్స్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది. ముందు ఏమనుకుంటారు, మీరు చేసే భక్తి మేము చేస్తున్నాం, మీరు పాడే పాటలు మేము పాడుకుంటున్నాం, మీరు చెప్పే గొప్ప గొప్ప బోధలు మర్మాలు మేము చెప్పుకుంటున్నాం, కాబట్టి మీరు పొందిన ఆత్మ మేము పొందుకున్నాం అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ చివరికి వచ్చేసరికి వారి దివిటీల్లో నూనె లేదు అన్న విషయం ఆ రోజు అర్థమైంది వారికి. అవునా? ప్రవక్త అదే అంటున్నాడు చూడండి, వారు లేచి దివిటీలు శుద్ధి చేసుకొని తుడిచిరి గాని అది చాలా ఆలస్యమైనది. చివరి దినములలో పరిశుద్ధాత్మను పొందు ప్రయత్నములో ఈ లూథరన్లు, ప్రెస్బిటేరియన్లు, మెథడిస్టులు వచ్చుట చూచినప్పుడు వారు పొందరని నీవు తెలుసుకొనుము. వారు ప్రయత్నిస్తారు, పరిశుద్ధాత్మను పొందటానికి ప్రయత్నిస్తారు, కానీ వారు పొందలేరని నువ్వు తెలుసుకో అంటున్నాడు. వారు భాషలలో మాట్లాడుచు కిందకి పైకి గంతులు వేయవచ్చును, కానీ ఏం జరుగునో గమనించము. ఆమె పని అయిపోయినదనుటకు ఇది కాల సూచన. మనం అంతములో ఉన్నాం. కాబట్టి బుద్ధి లేని కన్యకలకి లాస్ట్లో అర్థమైంది ఏమని, వారి దివిటీల్లో నూనె లేదు అని. అయితే వాళ్ళు పరిగెత్తుతారు, ఆ నూనెను సంపాదించడానికి వెళతారు, కానీ పాపం అది వారికి దొరకదు, దాన్ని పొందలేరు. ఎందుకంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ప్రవక్త చెప్తున్నాడు. వింటున్నారు? సేమ్ ఈరోజు అలాగే పరిస్థితి మన కళ్ళ ముందు కదులుతా ఉంది. ఈనాడు వారు అదే చేయుచున్నారు. ఆయన్ని ఎరుగక సిలువ వేయుచున్నారు, ఆయన్ని తిరస్కరించుచున్నారు. ఈనాటి సంగతులను వారు తోసివేయుచున్నారు. వారు క్రీస్తును అక్షరాల సిలువ వేయుట లేదు, గాని పరిశుద్ధాత్మను దేవదూషణ చేయుచున్నారు. యేసయ్య మన దగ్గర లేడు, ఇప్పుడు ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి దేన్ని మనం సిలువేస్తున్నాం చెప్పండి? పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తున్నాం? దూషిస్తూ దాన్ని మళ్ళీ సిలువేస్తున్నాం అంటున్నాడు. అవునా? ఇక్కడ చూడండి, యేసు చెప్పాను, యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? నాకు విరోధముగా మీరు మాట్లాడితే క్షమాపణ ఉంటది, కానీ రేపు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దానికి విరోధముగా ఎవడైనా ఏదైనా మాట్లాడితే వాడికి ఎక్కడా కూడా క్షమాపణ లేదు అన్నాడు. అంటే క్షమించరాని తప్పు ఏది అంటే పరిశుద్ధాత్మను మనం దూషించి ధిక్కరించటమే మనం క్షమించరాని నేరం. ఆ రోజు యేసయ్యను చంపి వారు క్షమించరాని నేరం చేశారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? వాక్యం మాకంతా తెలుసని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను మనం దూషిస్తున్నాం, కాబట్టి మళ్ళీ ఈరోజు మనం నేరస్తులుగా దేవుని ముందు నిలబడుతున్నాం. సరిదిద్దుకోలేని తప్పు ఈరోజు మనం చేస్తున్నాం అంటున్నాడు ప్రవక్త. తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమైంది. కాబట్టి సహోదరులారా, దేవదూషణ ద్వారా దేవుని కుమారుని నూతనముగా వారు జనులను సిలువ వేయుచున్నారు. ఆయనే బయలుపరచబడిన వాక్యము, దానికి విరోధముగా పలికిన ఒక్క మాట కూడా క్షమించబడదు. ఇది అసలు సిసలైన నేరం. అంటే చూడండి ప్రవక్త ఏమంటున్నాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. దేవుని కుమారుని నూతనముగా వారు జనులను సిలువ వేయుచున్నారు. ఇక్కడ చూడండి, ఆయనే బయలుపరచబడిన వాక్యము, దానికి విరోధముగా పలికిన ఒక్క మాట కూడా క్షమించబడదు. యేసయ్య ప్రార్థన చేశాడు వారి కోసం, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలీదు, క్షమించు అన్నాడు. అందుకే దేవుడు వారికి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరినీ తమ స్వదేశానికి దేవుడే సమకూరుస్తున్నాడు. మళ్ళీ దేవుడు వారికి మోషే, ఏలియాల ద్వారా సువార్త ప్రకటించబోతున్నాడు. ఎన్నికలో ఉన్నవారిని దేవుడు మళ్ళీ రక్షించబోతున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధముగా మనం మాట్లాడుతున్నాం, కాబట్టి మనకి రెండవ అవకాశం అనేది లేదు. అదే ప్రవక్త అంటున్నాడు చూడండి, దానికి విరోధముగా పలికిన ఒక్క మాట కూడా క్షమించబడదు. అప్పుడు నీవేమి చేయుదువు? నీవెక్కడ నిలబడదవు? వారు శిక్షకు పాత్రులు. దేవుని ఉగ్రత కుమ్మరించబడు గడియ ఎదురు చూస్తున్నది, ఆయన వారిని ముక్కలు చేయును. ఎంత తీవ్రంగా ప్రవక్త చెప్తున్నాడో చూడండి. ఆ రోజు యేసయ్యకు విరోధముగా మాట్లాడితే దేవుడు వారిని క్షమించాడు. కానీ ఇప్పుడు వాక్యానికి, పరిశుద్ధాత్మకు విరోధముగా మనం మాట్లాడితే దేవుడు మనల్ని ఎక్కడా కూడా క్షమించడంట. దేవుడు వారిని ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలు చేస్తాడంట దేవుడు. కాబట్టి మీరు గమనించండి, వారు చేసిన నేరాన్ని మళ్ళీ మనం ఈరోజు చేస్తున్నాం అంటున్నాడు. వారిని చూసి మనం ఏమనుకుంటున్నాం?
అయ్యో వారందరూ దారుణంగా యేసయ్యను చంపారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడుండి మనం చేస్తున్న పని కూడా అదే అంటున్నాడు ప్రవక్త. సేమ్ వారు ఎలాగైతే యేసయ్యను చంపారో ఈరోజు మనం కూడా మళ్ళీ ఆ పరిశుద్ధాత్మను ధిక్కరించి వాక్యాన్ని పక్కకు నెట్టి సిద్ధాంతాలని ఆచారాలని మనం ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ మనం సిలువ వేసి చంపుతున్నాం అని ప్రవక్త మన మీద నేరస్థాపన చేస్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఈరోజు ప్రవక్త వర్తమానం సంఘ శాఖలన్నిటినీ కూడా ఖండిస్తుంది. అందరి మీద మన ప్రవక్త విరుచుకు పడుతున్నాడు, ప్రతి ఒక్కడిని ఖండిస్తున్నాడు, సంఘ శాఖలన్నిటి మీద నేరస్థాపన చేస్తున్నాడు ఈ కాలపు ప్రవక్త. వింటున్నారండి అందరినీ? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఉదయమున సంఘ సమైక్యపై నేను నేరారోపణ చేయుచున్నాను. మన ప్రవక్త పెంతుకొస్తు వారిపై నేరారోపణ చేయుచున్నాను, ప్రెస్బిటేరియన్ల వారి మీద నేరారోపణ చేయుచున్నాను, బ్యాప్టిస్టుల వారి మీద నేరారోపణ చేయుచున్నాను, ప్రపంచములో ఉన్న ప్రతి శాఖ వారిపై నేను నేరారోపణ చేయుచున్నాను. అన్ని మత శాఖల మీద మన ప్రవక్త ఏం చేస్తున్నాడు? నేరస్థాపన చేస్తున్నాడు. దుష్టత్వము స్వార్థముతో జీవవాక్యమును మీరు తీసుకొని జనుల ఎదుట దాన్ని దూషించి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేయుటకై మన మధ్య లేపిన దాన్ని మనము వెర్రితనమని పిలుచుచు సిలువ వేశాము. ఈ తరముపై నేరము మోపుచున్నాను. మన ప్రవక్త అన్ని శాఖల మీద నేరస్థాపన చేస్తున్నాడు. వింటున్నారండి? అందుకే చాలా మంది మన ప్రవక్తను ఏమన్నారంటే, బాబు ఎంతసేపు నువ్వు వాళ్ళని విమర్శించడం, వీళ్ళని విమర్శించడం, ఆమె చూడు బట్టలు ఎలా వేసిందో, ఈయన చూడు ఎలా తాగుతున్నాడు, ఎంతసేపు విమర్శించడమే కానీ మిగతా విషయాలు వేరే విషయాలు చెప్పవా నువ్వు అని మన ప్రవక్తను చాలా మంది అడిగారు. ఇక్కడ చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఈ పాత కట్టడం ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడుచు ఏమన్నాడో చూడండి, బిల్లి నీవిటువంటి ప్రసంగములు చేశావంటే ఇక ముందు నీవు ఆ 4 స్తంభాలకే బోధించవలసి ఉందువు. ఏమన్నాడు ఆయన? నువ్వు గనక ఈ రకంగా అందరిని విమర్శించుకుంటా, ఆడి తప్పు, ఈడు తప్పు, ఆ సంఘం తప్పు, వింటున్నారండి, ఆమె వేసిన బట్టలు తప్పు, ఇదే ప్రసంగం చేసుకుంటా వెళ్ళావనుకో, ఒకరోజు చర్చి మొత్తం ఖాళీ అయిపోద్ది. ఇక నువ్వు ఎవరికి వాక్యం చెప్పుకోవాలి? అదిగో ఆ కుర్చీలకి, బల్లలకి, స్తంభాలకి నువ్వు వాక్యం చెప్పుకోవాలి అన్నాడు. నిజమేనండి. ఒకసారి మన దేవుడు కూడా నా శరీరాన్ని తినండి, రక్తం తాగండి అనగానే చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంతమంది ఉన్నారు? జస్ట్ ఆ 11 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అలాగే ఒక ఆయన అంటున్నాడు ప్రవక్తతో, ఏమని? నువ్వు గనక ప్రసంగాన్ని మార్చుకోలేదనుకో, ఎంతసేపు ఇయే చెప్తున్నావు అనుకో, ఒకరోజు చర్చి మొత్తం ఖాళీ అయిపోద్ది. అప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? ఇదిగో ఈ స్తంభాలకి చెప్పుకోవాలి అన్నాడు. అప్పుడు మన ప్రవక్త ఏమన్నాడో చూడండి, చాలా అద్భుతమైన మాట. నేను చెప్పాను, నేను 4 స్తంభాలకే బోధించుదును. ఏమన్నాడు ఆయన? నిజమే, మనుషులు ఎవరు లేకపోతే ఏం చేస్తా నేను? ఆ కుర్చీలకి, బల్లలకి, స్తంభాలకి చెప్పుకుంటా, ఏం పర్లేదు, ఎందుకంటే ఆ స్తంభాలే ఒకరోజు సాక్ష్యం ఇస్తాయి అన్నాడా లేదా? కాబట్టి సహోదరులారా, ప్రజలు వచ్చినా రాకపోయినా వాక్యాన్ని వాక్యముగా మనం చెప్పాలి. తెలుపును తెలుపని చెప్పాలి, నలుపును నలుపనే చెప్పాలి. అది ప్రజలకు ఎలా ఉన్నా సరే అది దేవుడికి వారికి సంబంధించిన విషయం. కానీ మనం ఏం చేయాలి? ప్రజల్ని రాబట్టుకునే మాటలు చెప్పకూడదు. అంటున్నారండి. ఈరోజు మీరు గమనించండి, కళ్ళబొల్లు కబుర్లు చెప్పే చోట ప్రజలు చాలా మంది ఉంటారు, కుప్పలు కుప్పలుగా ఉంటారు. కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే చర్చిలో మాత్రం ప్రజలు ఉండరు. ఎందుకని? ప్రజలకేం కావాలి? ఎంతసేపు వాళ్లను మైమరిపించే మాటలు వారికి కావాలి. ప్రజలకేం కావాలి? ఎప్పుడు కూడా చిన్నప్పుడు మనోరంజని అని ఒక ప్రోగ్రాం వచ్చేది టీవీలో, తెలిసే ఉంటుంది మీకు. సాయంత్రం పూట మనోరంజని అంటే వాళ్ళకి ఫోన్ చేసి మాకిష్టమైన పాట కానీ లేదా మాకిష్టమైన ఏదన్నా సన్నివేశం కానీ ప్లే చేయండి అని అడుగుతూ ఉంటారు. అవునా? దాని పేరేంటి? మనోరంజని. అంటే మనసును ఏం చేస్తాయి? అవి రంజింపజేస్తాయి, కాసేపు మన బాధలన్నీ మర్చిపోయేటట్టు చేస్తాయి. ఇప్పుడు వాక్యం కూడా అలా ఉంటేనే వస్తారు. వింటున్నారండి?
అంతేగాని నీతులు చెప్పే వాక్యం ఈరోజు ఎవరికి నచ్చదు. బైబిల్లో ఉంది, ప్రజలు హితబోధన సహింపక దురద చెవులు గలవారై వారు ఏం చేస్తారంట, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని వాళ్ళే ఎంచుకుంటారంట. మాకు ఈ పాస్టర్ కావాలి, ఆ పాస్టర్ కావాలని వాళ్ళే ఎంచుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అవునా? అయితే మన ప్రవక్త అంటున్నాడు, నిజమే, ఎవ్వడు రాకపోతే నేను ఎవరికి చెప్తాను వాక్యం? స్తంభాలకి చెప్తాను. ఎందుకంటే ఆ స్తంభాలు ఒకరోజు ఏం చేస్తాయి? నేరస్థాపన చేస్తాయి. కాబట్టి సహోదరులారా, మన ప్రవక్త అంటున్నాడు, మరీ చెప్తున్నాడు, టేపులో వినే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశము కింద నుండి ఇది చెప్పుచున్నాను, ప్రభు పక్షమున ఎవరున్నారు అట్టి వారిని ఈ వాక్యము కిందకి రానియండి. దేవుడు తప్పకుండా ఈ దుష్టులను, క్రీస్తును నిరాకరించు, క్రీస్తును విసర్జించు తరమును, ఆయనను దూషించినందుకు గుర్తించబడిన ఆయన వాక్యమును సిలువ వేసినందుకు తీర్పులోనికి తెచ్చును. మీరు తీర్పుకు వచ్చెదరు, దాన్ని నేను నేరారోపణ చేయుచున్నాను. యెహోవా పక్షముగా ఉన్నవారు నా యొద్దకు రండని మోషే చెప్పాను. అగ్నిస్తంభము అక్కడ ఒక రుజువుగా వేలాడుచున్నది. యెహోవా పక్షమున ఎవరు? వారు వచ్చి వాక్యమును తీసుకొని తన సిద్ధాంతమును తిరస్కరించి అనుదినము యేసుక్రీస్తును వెంబడించుడి. అందరూ ఆలకిస్తున్నారండి. సో ప్రవక్త అంటున్నాడు, నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? మీ సిద్ధాంతాలని, ఆచారాలని పక్కన పడేసి వాక్యం కోసం రండి అని పిలుస్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి మన ప్రవక్త అందరి మీద ఏం చేస్తున్నాడు? ఆయన నేరారోపణ చేస్తా ఉన్నాడు. మళ్ళీ మీరు యేసయ్యను రెండవసారి సిలువేస్తున్నారని ఆయన బల్లగుద్ది చెప్తున్నాడు. వింటున్నారండి? అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఒకసారి యెహోషువ చనిపోయే ముందు, ఆయనకి 110 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇక చనిపోతున్నాడన్న విషయం అర్థమైంది. అప్పుడు యెహోషువ అందరినీ ఒక్కసారి పిలిచి దేవుని మాటలు వారితో పంచుకుంటా ఉంటాడు. వారికి జాగ్రత్తలన్నీ చెప్తా ఉంటాడు. నేను చనిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి ఏంటని వివరిస్తూ లాస్ట్లో ఏం చేశాడంటే, అన్ని మాటలు అయిపోయిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఏమంటాడంటే, నా మాటలన్నీ రాయికి వినపండి అంటాడు. అవునా? ఇందాక మన ప్రవక్తతో ఏమన్నారు? నువ్వు ఇలాగే వాక్యం చెప్పుకుంటూ వెళితే ఎవరికి చెప్పాలి? స్తంభాలకి చెప్పుకుంటావన్నాడు. నిజమే. ఒకసారి యెహోషువ ఏమన్నాడు? చదవండి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఆ పెద్ద రాయిని తీసుకొచ్చి నిలబెట్టి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినపడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమన్నాడు ఆయన? మీరు విన్నారో లేదో నాకు తెలియదండి. అవునా? ఎందుకంటే వాక్యం విందామని వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యాన్ని విమర్శిద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది, తప్పులు వెతుకుదామని వచ్చేవాళ్ళు కొంతమంది, అద్భుతాలు స్వస్థతల కోసం వచ్చేవారు కొంతమంది. వింటున్నారండి? కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరూ వాక్యాన్ని విన్నా చేర్చుకోరు. కానీ యెహోషువ ఏమంటున్నాడు? మీరు విన్నా వినకపోయినా నా మాటలన్నీ ఈ రాతికి వినబడెను, కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు ఒకవేళ దేవుని వాక్యమును విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. అందరూ ఆలకిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట మీరు ఆలోచించండి. అందుకే ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి ఏమన్నాడు? అబ్రహాము మాకు తండ్రిని చెప్పేసి మీలో మీరు గొప్పలు చెప్పుకోవద్దు, దేవుడు తలుచుకుంటే రాళ్ల ద్వారా అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తాడని చెప్పాడా? చెప్పలేదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఎవడు విన్నా వినకపోయినా ఎవరన్నారు? ఈ సృష్టి ఆలకించిద్ది. వాక్యం అనేది ఈ సృష్టి ఆలకించిద్ది. ఒకరోజు ఈ ప్రకృతి మన మీద నేరస్థాపన చేసిద్ది. కాబట్టి సహోదరులారా, ఆ రోజు యెహోషువ ఏం చేశాడు? ఒక రాయిని తీసుకొచ్చి నిలబెట్టి ఈ మాటలన్నీ ఈ రాయికి వినపండి అని చెప్పాడు. అందుకే మన యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళందరినీ సేవకు పంపించేటప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళండి, ఆ ఇంటిలో వారు పెట్టింది తినండి. ఒకవేళ ఆ ఇంటి వారు కానీ ఊరి వారు కానీ మీ సువార్తను చేర్చుకోకపోతే, మిమ్మల్ని తోసివేస్తే మీరేం చేయాలి? బయటికి వచ్చి మీ చెప్పులకున్న ధూళిని అక్కడ విడిచిపెట్టండి అంటాడు. అవునా కాదా? వారు గనక మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు ఏం చేయాలి?
జస్ట్ బయటికి వచ్చి మీ చెప్పులకున్న ధూళి అక్కడ విడిచిపెట్టండి. ఎందుకని? ఆ ధూళి ఒకరోజు వారి మీద నేరస్థాపన చేసిద్ది. ఇక్కడ చూడండి, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా దేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం చేసిన ప్రతిదీ ఒకరోజు తీర్పులోనికి తీసుకొచ్చి మనం చేసిన నేరాన్ని దేవుడు అన్ని వైపుల నుంచి రుజువు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం చేసినది ప్రపంచానికే దేవుడు చూపిస్తూ ఉంటాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఆ రోజు బయట పెడతాడు. మనం చేసింది నేరమా కాదా అని దేవుడే ఒకరోజు తీర్పు తీరుస్తూ ఉంటాడు. అయితే ఆ తీర్పును మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ రోజు మనం నేరస్తులుగా ఉండకూడదు అంటే ఇప్పుడే మనం ఏం చేయాలి? సమరయ స్త్రీ ఏం చేసింది చెప్పండి? ప్రవక్త అంటున్నాడు, సమరయ స్త్రీ గురించి ప్రవక్త ఒక మాట చెప్పాడు. నైతికంగా చాలా పాడైపోయిన వ్యక్తి సమరయ స్త్రీ. కానీ ఆమె చేసిన ఒకే ఒక్క మంచి పని ఏంటంటే, ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని ఆమె గుర్తుపట్టింది, స్వీకరించింది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? చూడండి, ఆ చెడిపోయిన పేరు గల స్త్రీని చూడండి. ఆమె దాన్ని గుర్తించినది. ఆమె నైతికంగా చెడిపోయినదే, ఎవరూ దాన్ని కాదనలేరు. దేవుని ధర్మశాస్త్రము దాన్ని ఖండించినది. ఆమె నైతికంగా చెడిపోయినది. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు. నువ్వు పుట్టుకతో ప్రతి మనిషి పాపి, కానీ దాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చడు. కానీ నువ్వు దేవుణ్ణి అంగీకరించావా లేదా అనేది దేవుడు ఫస్ట్ చూస్తాడండి. ఒక ఆయన ఏమన్నాడు మన ప్రవక్తతో, అయ్యా నాకు బాగా మందు తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు ఉంది, అవన్నీ మానేసినాక చర్చికి వస్తాలే అని చెప్పాడండి. వాడు మానింది లేదు, చర్చికి వచ్చేది లేదు. చాలామంది ఈరోజు అయ్యే చెప్తా ఉంటారు, అన్నీ మానేసిన తర్వాత చర్చికి వస్తా అని చెప్తా ఉంటారు. కానీ వాడు ఇక ఎప్పటికీ మానలేడు, చర్చికి కూడా రాలేడు. అవునా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని, వర్తమానాన్ని మనం గుర్తుపట్టి దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మన జీవితం మార్చబడుద్ది. మారిన తర్వాత వస్తాను అని చెప్పేది అది అబద్ధం అండి. ఎందుకంటే సమరయ స్త్రీ వచ్చిన తర్వాత మారిందా, మారిపోయిన తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చిందా? మీరు చెప్పండి. ఆమె జీవితం అలాగే ఉంచుకొని యేసయ్య దగ్గరకు వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఆమె కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళిందని బైబిల్లో రాయబడింది. కొండ విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి? ఆమె దాహం తీర్చబడింది అని. అవునా కాదా? ఆమె దాహముతో ఉంది. అయితే దేవుడు ఆ దాహాన్ని తీర్చాడు కాబట్టి కొండ అక్కడ విడిచిపెట్టి ఆమె ఊళ్ళోకి పరిగెత్తుకొని వెళ్ళింది. సో యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె జీవితం మార్చబడింది, కానీ మార్చబడిన తర్వాత యేసయ్య దగ్గరికి రాలేదు ఆమె. అవునా? ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే, అన్నీ సరి చేసుకుని దేవుని దగ్గరికి వద్దామనుకుంటే అది జరగని పని. నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టేది లేదు, దేవుని దగ్గరకు వచ్చేది కూడా లేదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ గడియకు సంబంధించిన వాక్యాన్ని, వర్తమానాన్ని ముందు మనం చేర్చుకోవాలి. ప్రవక్త అదే అంటున్నాడు చూడండి, ఆమె నైతికంగా చెడినదే, ఎవరూ దాన్ని కాదనలేరు. దేవుని ధర్మశాస్త్రము దాన్ని ఖండించినది. ఆమె నైతికంగా చెడిపోయినది. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు. నీవెంత వాడివైనా, ఎంత చిన్నవాడివైనా కానీ ఆయన ఏమీ చూడడు. ఆయన దేన్ని చూస్తాడంటే నీ హృదయమును ఆయన తీర్పు చేయును. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి హృదయములో దేవునికి మనం స్థానం ఇచ్చామా లేదా అని దేవుడు ఫస్ట్ చూస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాతే మన జీవితం మారిద్ది తప్ప, మారిన తర్వాత దేవుని దగ్గరికి వద్దామనుకుంటే అది అసాధ్యము. అవునా? కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పండి? ఈ కాలానికి దేవుడు పంపించిన గడియ వర్తమానం ఏంటో మనం పరిశీలించి దాన్ని చేర్చుకొని గుర్తించి ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో అప్పటి నుండే మన జీవితం నిజంగా మార్చబడిద్ది. ఇది చెయ్యకుండా మనం ఎంత ఎగిరి దూకి గంతులేసినా సరే మన జీవితం మాత్రం అలాగే ఉంటుంది. నిజమండి. లోపల ఉండాల్సిన కల్మషం అంతా లోపల ఉంటుంది, పైకి మాత్రం సున్నం కొట్టిన సమాధుల్లాగా ఎలా ఉంటారు? మీరు ఎప్పుడైనా గమనించారా?
అటు వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఒక చర్చి ఉంది. అందరూ ఒకే యూనిఫామ్లో ఉంటారు, పైనుంచి కింద వరకు తెల్ల బట్టలు వేసుకొని తెల్ల చీరలు కట్టి నిజంగా దేవదూతల్లాగా కనపడతారు. దేవుడు అందుకే వారిని చూసి ఏమన్నాడు, సున్నం కొట్టిన సమాధులు కూడా మీలాగే ఉంటాయి అన్నాడు. అవునా? పైకి ఎలా ఉంటుంది, శృంగారముగా ఉంటే కానీ లోపల తొవ్వి చూస్తే చచ్చిన వారి ఎముకలతో కల్మషముతో అది నిండి ఉంటుంది అన్నాడు. కాబట్టి సహోదరులారా, మనం దేన్ని సరి చేసుకోవాలి? లోపల ఉన్న దాన్ని సరి చేసుకోవాలి. అది ఎప్పుడు సరైందంటే సరైన వాక్యముతోనే అది సరి చేయబడింది. ఏది సరైన వాక్యం? యేసు దీవించును స్వస్థపరచును కాదండి, ఆ గడియకు దేవుడు పంపించిన వర్తమానమే సరైన వాక్యము. అలాంటి వాక్యము మాత్రమే మన జీవితాలని లోపల నుంచి కడుక్కుంటూ వచ్చింది. అవునా? పైపైన కడగటం కాదు. ప్లేట్ని ఎక్కడ కడగాలి? దేవుడు ఏమన్నాడు, మీరు ఎంతసేపు ప్లేట్లు కడిగారా, కప్పులు కడిగారా, ఇవే ఆలోచిస్తున్నారు కానీ లోపల హృదయాన్ని కడుక్కున్నారా లేదా అని ఎవడు ఆలోచించడు అని మన దేవుడు వారిని తిట్టాడు. కాబట్టి సహోదరులారా, వర్తమానం ద్వారా మనం ఏం చేయాలి? లోపల నుంచి మన జీవితాన్ని సరి చేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే ఒకరోజు మన దేవుడు అందరిని ఎక్కడి నుంచో పెడతాడు. ఆ రోజు ధవళ సింహాసనము తీర్పు రోజున ప్రతి ఒక్కడి మీద మన దేవుడు నేరారోపణ చెయ్యబోతున్నాడు, రుజువులతో సహా. ఊరికే చెప్పటం కాదు, వీడి పాపి వీడి పాపి అని. వాడు ఎందుకు పాపో దేవుడు అక్కడ రుజువు చేస్తాడు. నీ ప్రతి చిట్టాను దేవుడు విప్పుతాడు. అన్ని వైపుల నుంచి దేవుడు రుజువు చేస్తాడు. ఏమని? నువ్వు నేరస్తుడివి అని, నువ్వు శిక్షకు పాత్రుడివి అని. అప్పుడు దేవుడు నిన్ను అగ్నిగుండంలోనికి విసిరేస్తాడు. అందుకే తీర్పు లేకుండా దేవుడు ఎవరిని కూడా నేరస్తుడని దేవుడు చెప్పడండి. మన గొప్ప దేవుడు, ఆయనకు అందరి గురించి తెలుసు. ఇప్పుడు నా గురించి దేవుడికి తెలుసు, దొంగని. కానీ ఈ దొంగను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒకరోజు అక్కడ బోన్లో నుంచోబెట్టి నేను చేసిన పనులన్నీ దేవుడు నాకు నిరూపించి అప్పుడు దేవుడు నాకు రావాల్సిన శిక్షను విధిస్తాడు. ప్రకటన గ్రంథంలో లాస్ట్ పేజీలో అదే రాయబడింది. ఏమని? అన్యాయము చేయవాడిని అన్యాయమే చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడిని ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడికి రావాల్సిన జీతాన్ని వాడికి నేను ఇస్తాను అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక నేరస్తుణ్ణి దేవుడు రుజువు చేసిన తర్వాతే వాడిని దేవుడు శిక్షించబోతున్నాడు. కాబట్టి నేరారోపణ చేసే ఆ రోజు మనం తప్పించుకోవాలంటే ముందే మనం ఏం చేయాలి? ఆ ఉగ్రత నుండి ఎలా తప్పించుకోవాలని ఇప్పుడే మనం ప్లాన్ వేయాలి. అప్పుడు చూసుకుందాంలే అంటే మాత్రం అది జరగని పని. ఎందుకంటే దేవుడు అన్ని వైపుల నుంచి మన తప్పుల్ని దేవుడు రుజువు చేస్తూ ఉంటాడు. అంటున్నారండి, భూమి మీద ఎంతమంది మనుషులైతే పుట్టారో వాళ్ళందరి ముందు దేవుడు మన తప్పుల్ని రుజువు చేయబోతున్నాడు. దాన్ని మనం తప్పించుకోవాలంటే ముందుగానే మనం ఏం చేయాలి? మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. సమరయ స్త్రీ అది చేసింది, ఆ యొక్క నేరారోపణ నుంచి ఆమె తప్పించబడింది. ఈరోజు మనం కూడా ఎక్కడి నుంచి తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? సమరయ స్త్రీలాగా ముందుగానే దేవునితో మనం రాజీ పడిపోవాలి. అంటున్నాను, బైబిల్లో ఉందా లేదా? బోన్లో నిలబెట్టే ముందే మనం ఏం చేయాలి? రాజీ పడిపోవాలి. కాబట్టి అలా మనం చేద్దాం. ఆ నేరారోపణ చేసే ఆ రోజు నుంచి మనం తప్పించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. మనందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మనందరం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడు మన మీద నేరారోపణ చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా, పలుకబడిన వాక్యము ద్వారా ప్రతి ఒక్కడి మీద మన దేవుడు నేరస్థాపన చేస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడే మనం ఏం చేయాలంటే దేవునితో వెంటనే రాజీ పడాలి. కాబట్టి ఒక్కసారి మనందరం మరి లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ప్రభువా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తండ్రి అని ప్రతి ఒక్కరూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, ఆ రోజు నిన్ను నేరస్తుడిగా అందరూ కలిసి చిత్రీకరించారు. కానీ నిజమైన నేరస్తులు ఎవరో కాదు, కానీ
ఆనాటి మత నాయకులు, యాజకులే ప్రభువా. అలాగే ఈరోజు మేము కూడా వాక్యాన్ని కలిపి చెరిపి ఇష్టం వచ్చినట్టుగా ప్రభువా సిద్ధాంతాలతో మేము వెళుతూ ఉండగా వారికంటే ఎక్కువ నేరస్తులుగా ఈరోజు మమ్మల్ని నువ్వు పిలుస్తున్నావు తండ్రి. నిజమైన నేరస్తులుగా ఈరోజు మేము నిలబడ్డాం ప్రభువా. కాబట్టి ఆ నేరాన్ని మా మీద మోపకుండా తప్పించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండగా మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్న షేతు బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత నేను కూడా ప్రార్థన చేసి ముగిస్తాను. మర్మాలను నా తండ్రి నాయన మీరు పట్టబయలు చేసిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన, ఈ లోకములో నా తండ్రి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని వదులుకొని ప్రభువా మీరు లోకానికి వచ్చిన ఆయన ఒక మానవుడు ఏ రీతిగా జీవించాలో ప్రభువా అయా మీరు మాదిరిగా జీవించిన దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. నాయన మా నా తండ్రి అయా మీరు మా కొరకు నాయన ఆ యొక్క నా తండ్రి నిర్దాక్షిణ్యంగా పిలాతు వద్ద నా తండ్రి నిర్దాక్షిణంగా నాయన మీరు ఏ పాపం చేయపోయినప్పటికీ ప్రభువా ఉదయం అక్కడ ఉన్నటువంటి నా తండ్రి నాయన శాస్త్రులు, పరిచయులు నా తండ్రి నాయన ఎన్నో నా తండ్రి దుష్కార్యములు చేశాడు నేను ప్రభువా. నా తండ్రి ఎన్నో నా తండ్రి నాయన అబద్ధాలు సాక్ష్యం పలికారు ప్రభా ఓ దేవ. కానీ నా తండ్రి అయా నా తండ్రి నాయన మరి ఆ యొక్క పిలాతు పరిశీలన చేసినప్పుడు ప్రభువా ఏ నేరము నా తండ్రి కనిపించలేదని నా తండ్రి నాయన నీలో ఆ యొక్క నా తండ్రి పిలాతు తెలుసుకున్నాడు ప్రభువా. ఈ స్తోత్రాలు నా తండ్రి దేవ. ఈ లోకములో నా తండ్రి నాయన అయా నా తండ్రి నాయన మీరు నా తండ్రి మా కొరకు నా తండ్రి నిర్దాక్షిణముగా నా తండ్రి కలవర సిలువలో అయా మీరు నా తండ్రి మరి మా కొరకు రక్తం కార్చిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతికి నా తండ్రి నాయన మా పాపములు కడిగిన ఆయన ఓ దేవా నాయన నీ బిడ్డలుగా నా తండ్రి మీరు చేసుకున్న దాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి కాలంలో కూడా ప్రభా ప్రవక్తల ద్వారా నా తండ్రి ఓ దేవా నా తండ్రి నాయన ఓ దేవ నాయన నా తండ్రి నాయన మరుగైనటువంటి మర్మాలను ప్రభువా అయా మీరు పట్టబయలు చేసిన తండ్రి ఓ దేవ నాయన ప్రవక్త ద్వారా నా తండ్రి అయా నా యొక్క వధువుకు నా తండ్రి నా నీ వాక్యమున నాయన చిత్తపరిచిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓ దేవా ఈ కడవరి కాలంలో ప్రభువా ఓ ఆఖరి గడియలో జీవిస్తుండగా ప్రభువా ఓ నాయన ప్రవక్త నా తండ్రి ఈ కాలానికి ప్రవక్త ద్వారా ఏ మాటలు మీరు పలికించారో ప్రభా ఆ మాటల ద్వారా నాయన అయా మా యొక్క నా తండ్రి మమ్మల్ని మీరు చెత్తపరచమని సహాయించమని ఓ దేవా నా తండ్రి నాయన ఇంతవరకు నా తండ్రి ఈ మాటలు ప్రభా మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆ మాటలు ప్రభా నిశ్చయముగా నా తండ్రి అయా మీరు మాలో ఫలింపు దూరంతలకు మీరు ఫలింపు సహాయించమని ఈ కొద్ది నపములు ప్రభా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పోయిందిగా.